దేవుని నామానికి స్తోత్రం అండి. మరి దేవుని మహాకృపను బట్టి మరి మార్క్ 317 అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు అత్తిలి గ్రామంలో సేవ చేస్తున్నటువంటి ఎం దేవరాజ్ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మరి వారు కువైట్, మస్కట్, దుబాయ్ ఇలాంటి ఇతర దేశాల్లో, అలాగే ఒడిశా గ్రామాల్లో అనేక చోట్లకి వెళ్ళి సువార్త చేస్తూ, అలాగే సంఘ పరిచర్యలోను, అలాగే సువార్త పరిచర్యలోను అనేక మందిని బలపరుస్తూ ఉన్నటువంటి గొప్ప దైవజనులు మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. మరి దేవరాజు గారు ప్రత్యేకమైన వందనాలండి. మరి యవనస్తుల్ని మమ్మల్ని ప్రేమించి మరి మీరు మా దగ్గరికి రావటము మాకు చాలా భాగ్యం అండి. థ్యాంక్ యూ. అసలు మీరు ఒప్పుకోరు అనుకున్నాము, కానీ దేవుడి కృపను బట్టి ఒప్పుకున్నారు. చాలా చాలా వందనాలు. ఇది దేవుని పని బ్రదర్, ఇది మనందరి బాధ్యత. నాకు ఈ అవకాశాన్ని బట్టి కూడా నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్స్ అండి. మరి పాస్టర్ గారు, మీ కుటుంబ నేపథ్యం, అసలు మీరు ఏ గ్రామంలో పుట్టారు, ఎలా ఏ వాతావరణంలో పెరిగారు, ఎలా రక్షించబడ్డారో కొంచెం చెప్తారు మన వాళ్ళకి. బ్రదర్, నేను వాస్తవానికి ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను, కానీ క్రీస్తుని ఎరగని క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించాను. అంటే క్రైస్తవ కుటుంబమే కానీ క్రీస్తుని ఎరగని క్రైస్తవ కుటుంబం. ఓకే. మా తల్లిదండ్రులకు కూడా ప్రభువుని గురించి తెలీదు. అటువంటి కుటుంబంలో నేను జన్మించాను. 1979 సంవత్సరం జూలై 31వ తారీఖుని నేను మా తల్లిదండ్రులకు జన్మించాను. అయితే దీనికన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం తెలియపరచాలి, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అందరూ చూస్తున్నారు కాబట్టి. ప్రతి ఒక్క వ్యక్తి జన్మం దేవుని ప్రణాళికలో ఉంటుందండి. అంటే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఒక ప్రణాళికతోనే ఈ భూమి మీదకి పంపిస్తాడు. అది మాత్రం మనం నమ్మాలి ఖచ్చితంగా. అదే రీతిలో మరి నన్ను కూడా దేవుడు ఒక ప్రణాళికతోనే మా తల్లిదండ్రులకు నన్ను ఇచ్చాడు. ఈ భూమి మీదకు నేను వచ్చానన్న విషయాన్ని కూడా కొన్ని వాస్తవాల ద్వారా నమ్మాలి. మా ఊరు తణుకు దగ్గర, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దగ్గర పాలంగి అనేటువంటి మా స్వగ్రామం. పాలంగి పక్కనే సావరం అనేటువంటి ఒక ఊరు ఉంటుందండి. అక్కడ రాజేశ్వరమ్మ గారని ఒక భక్తురాలు, మంచి ప్రార్థనా పరురాలు. ఆవిడ ప్రార్థన చేసి కొన్ని ప్రవచనాలు చెబుతూ ప్రార్థన చేస్తూ ఉండేది. మా తల్లిదండ్రులకు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అనేది అలవాటు వారికి. మా ఊర్లో చాలామంది కూడా అలవాటు అండి. సో అదే పద్ధతిలో నాకన్నా పెద్దది మా అక్క తర్వాత నేనండి, నా తర్వాత తమ్ముడు, 2 చెల్లాయిలు, మొత్తం మేము 5 సంతానం. పెద్ద కుటుంబమే. అయితే మా అక్క జన్మించిన తర్వాత ఆ పక్క ఊరు సావరం అనే ప్రాంతానికి ఆమె దగ్గరకు తీసుకెళ్ళి ప్రార్థన చేయించడానికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆ భక్తురాలు ఏం చెప్పిందంటే, ఆమె మా అక్కకు ప్రార్థన చేసిన తర్వాత, ఈసారి మీకు అబ్బాయి పుడతాడు, అతనికి మీరు దేవరాజు అనేటువంటి నామకరణం చేయండి, దేవుడు అతను ఉపయోగించుకుంటాడని వారితో ఆవిడ చెప్పడం జరిగింది. కానీ వారికి విశ్వాస జీవితం అనేది లేదు. ఏదో భక్తిగా ప్రార్థన చేయించుకోవడం తప్పండి, దేవుని వాక్యం, దేవుని ప్రభావాన్ని గురించి అంతగా వారికి తెలియదు. సో ఆవిడ చెప్పిన విషయాన్ని మర్చిపోయారు. సో 76వ సంవత్సరంలో మా అక్క జన్మించింది. తర్వాత 79వ సంవత్సరంలో నేను జన్మించిన తర్వాత మళ్ళీ నన్ను ప్రార్థన చేయించడానికి అక్కడ తీసుకెళ్లారు రాజేశ్వరమ్మ గారి దగ్గరికి. అప్పుడు ఆవిడ మరలా 3 సంవత్సరాల క్రితం ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది. ఆ రోజు నేను మీకు చెప్పాను కదా, దేవుడు చెప్పాడు ఇతనికి దేవరాజు అనే నామకరణం చేయాలి, దేవుడు ఇతను ఉపయోగించుకుంటాడు అని చెప్తే, అప్పుడు మా తల్లిదండ్రులు నాకు దేవరాజు అనేటువంటి నామకరణం చేశారు. అది నా యొక్క పుట్టుక విషయంలో ఉన్నటువంటి దేవుని యొక్క నిర్ణయం. సో ఆ తర్వాత నేను మరి 10వ తరగతి వరకు చదివానండి, ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఇక నేను 6వ తరగతిలో ఉన్నప్పుడే మా తల్లిగారు బలహీనరాలు అయ్యింది. ఆ సమయంలోనే మా నాన్నగారు, అంటే మమ్మల్ని, మా 5గురిని విడిచిపెట్టి ఆయన వేరుగెళ్ళిపోయారంటే ఆయన ఏ సింగపూర్, జపాను వ్యాపారానికి వెళ్ళలేదు. వేరే ఆమెను తీసుకుని, ఒక అక్రమ సంబంధంతో వేరే ఆమెను తీసుకుని ఆయన వేరే జీవితం అయిపోయింది. మా అమ్మను విడిచిపెట్టేశారు, మా అమ్మను విడిచిపెట్టేశారు. సాధారణంగా ఈ విషయం చెప్పడానికి చాలామంది కాస్త సంకోచిస్తారు, కానీ నేను సంకోచించి దలుచుకోలే. కారణం ఏంటంటే, దేవునికి మహిమకు రావాలంటే కనుక ఇలాంటి విషయాలన్నీ మనం చెప్పాలి. కనుక ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు బలహీనం అయిపోవటం, మేమందరం చిన్నపిల్లలం. సో అప్పుడు నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు దేవుడు మా అమ్మగారిని పట్టుకున్నారు. అప్పుడు మా అమ్మ రక్షణ పొందిందండి. చనిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఆమె. ఊపిరితిత్తుల బలహీనతతో ఇక చనిపోద్దాని అన్నారు. ఆ టైంలో మా అమ్మ చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ఒక్కరోజు బ్రతికించు, నేను నా పాపాలన్నీ ఒప్పుకుంటాను, అప్పుడు నన్ను నీ రాజ్యాన్ని తీసుకో,
ఇలా నేను చనిపోతే నేను నరకానికి వెళ్తానని మా అమ్మ ప్రార్థన చేసింది. ఓకే. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకి జీవం పోసి మరలా ప్రభు నిలబెట్టాడు. అప్పటికే ఒక ఊపిరితిత్తు అంతా కూడా కంప్లీట్గా పోయింది. ఒక ఊపిరితిత్తుతోనే ఉందండి. అది దాదాపు 25 సంవత్సరాల క్రితం పరిస్థితి, నేను చెప్పేది 25-30 సంవత్సరాలు అవ్వచ్చు. సో ఆ టైంలో దేవుడు ఆమె నిలబెట్టుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఆమె దేవుని గట్టిగా పట్టుకుంది. మేమందరం చిన్నవాళ్ళం. మా అమ్మ చేసిన ప్రార్థన ద్వారా మేమంతా రక్షణ పొందటం, దేవుడి దగ్గర రావటం, ప్రభుని అంగీకరించటం. అలా నేను 10వ తరగతి వరకు వచ్చాను. 10వ తరగతిలోకి వచ్చిన తర్వాత ఇది ప్రభువుని అంగీకరించడం అనేది దేవుడు అప్పుడు నన్ను దర్శించాడు. అది 97వ సంవత్సరం జూన్ 6వ తారీఖు, నాకు బాగా గుర్తు. మా ఇంటి ప్రక్కనే మందిరం. నేను వెనకాల కూర్చొని వెళ్ళాలి అన్న ఉద్దేశంతో, అమ్మ చెప్తుంది కాబట్టి వెళ్ళాలని వెళ్ళి వెనకాల కూర్చోవడం తప్ప నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. 97వ సంవత్సరం జూన్ 6వ తారీఖు. అప్పుడు అందరూ ఆరాధన చేస్తున్నా, నేను కూడా ఆరాధనలు అలా ఏకీభించి పాడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రభావం బలంగా నా మీదకి దిగి రావటం. అప్పుడు దేవుడు నన్ను బలంగా దర్శించటం. అంటే పరలోకానికి నాకు పరిచయమైనటువంటి రోజు 1997 సంవత్సరం జూన్ 6వ తారీఖు. అప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. దర్శించిన తర్వాత జూలై 13వ తారీఖు వచ్చిన తర్వాత అప్పుడు నేను బాప్తిస్మం పొంది ప్రభుకి నా జీవితాన్ని అప్పగించి ఇక అప్పటి నుంచి నేను విశ్వాసంలో జీవించడం మొదలుపెట్టి, అది 97వ సంవత్సరం జూలై 6వ తారీఖు నేను దేవుని చేత దర్శించబడ్డాను. జూలై 13వ తారీఖుని నా హృదయాన్ని దేవుడికి అప్పగించి బాప్తిస్మం తీసుకున్నాను. సో ఆ రోజు నుంచి కూడా నేను విశ్వాసంలో ఎదగటం మొదలుపెట్టాను. ఇంక ఈ మధ్యలో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ 99వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆయన మహిమ కలిగిన పరిచర్యకు నన్ను పిలిచారు. నన్ను ఎలా పిలిచారు అనేది కూడా ఒక్క మాటలో తెలియపరచాలి. ఎందుకంటే పిలిచారు అంటే దానికి ఒక విధానం పద్ధతి ఉండాలి. దేవుడు పిలిచాడు అంటే ఎట్లాగా పిలిచాడు అనేది. సో మా అమ్మగారు నేను ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో ప్రభు మాట్లాడతాను, సమూయేలును అభిషేకించినట్లుగా నేను నిన్ను అభిషేకిస్తున్నాను. బాల్యకాలం నుంచి రాజులను అమ్మగారికి చెప్పారండి. మా అమ్మగారి ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మా అమ్మగారి ద్వారా ప్రభు మాట్లాడు, బాలుడైన సమూయేలును అభిషేకించినట్లుగా నేను అభిషేకించాను. రాజులను అభిషేకించడానికి, ప్రవక్తల్ని, దైవజనులను అభిషేకించడానికి నేను నిన్ను వాడుకుంటాడని చాలా ఉన్నతమైనటువంటి మాటలు వచ్చాయి. కానీ వాటిని అన్నిటినీ అర్థం చేసుకునేంత జ్ఞానం అప్పుడు నాకు ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కూడా నాకు లేదు. దేవుడు అలా మాట్లాడినప్పుడు నేను నా హృదయంలో మాత్రం ఒక భారం, అంటే నేను ఎప్పుడైతే రక్షణ పొందానో, దేవుడి చేత దర్శించబడ్డానో, నా బరువు అంతా దిగిపోయి తేలికపాటి హృదయం వచ్చింది. ఆ తర్వాత మరలా ఈ 99వ సంవత్సరం వచ్చిన తర్వాత దేవుడు మళ్ళా నా హృదయాన్ని బరువెక్కించడం ప్రారంభించాడు. 97వ సంవత్సరంలో బరువు దిగిపోయిందండి. 99వ సంవత్సరంలో మళ్ళీ బరువెక్కిందండి. భారం అంటే 97వ సంవత్సరంలో దిగిపోయింది ఏంటంటే లోక సంబంధమైనటువంటి ఈ పాపపు భారం అంతా తొలగిపోయి చాలా తేలికపాటు వచ్చింది. కానీ 99వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత నాకు మళ్ళా హృదయం బరువెక్కింది. అంటే ఆ భారం అది ఆత్మల భారం అని అర్థం చేసుకునేటంత జ్ఞానం కూడా నాకు అప్పుడు లేదు. ఈ పాపపు భారం పోయి మీకు దేవుడు ఆత్మల భారం లోపల ఇచ్చాడు. కానీ ఆత్మల భారం అది అనేది నాకు అర్థం చేసుకుంటా టైం పట్టింది. నా ఫీలింగ్స్ ఎలాగ ఉండే అంటే, నేను లేకపోతే దేశం ఏమైపోద్దాం, నేను లేకపోతే ప్రజలు ఏమైపోతారు అనేటువంటి ఫీలింగ్స్ నాలో వచ్చేవి. ఇది నాకు కంప్లీట్గా అర్థం చేసుకునే జ్ఞానం అప్పుడు నాకు లేదు. కానీ కాలం గడిచే కొద్దీ అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆత్మల భారం అంటామని. దేశం గురించి, ప్రజల గురించినటువంటి భారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని నాకు విశ్వాస జీవితంలో నేను ముందుకు కొనసాగే కొద్దీ నాకు అది క్లారిటీగా అర్థమైంది. సో ఆ తర్వాత 99వ సంవత్సరంలో జనవరిలోనే దేవుని యొక్క మహాశక్తి చేత నింపబడి పరిచర్యకి పిలువబడ్డాను. కాబట్టి దైవశక్తి అనేటువంటి నామకరణం కూడా పరిచర్యకి చేయటం, దైవశక్తి మినిస్ట్రీస్ అంతే. ఆ దైవశక్తి పేరు అనేది కూడా నన్ను దేవుడు తన శక్తితో బలంగా నింపి ఆ పనిని అప్పగించాడు. కాబట్టి నేను దేవుని శక్తి అని, దైవశక్తి అనేటువంటి నామకరణాన్ని పరిచర్యకి చేసి దైవశక్తి అనేటువంటి బ్యానర్ మీద నేను పరిచర్య చేయటం మొదలుపెట్టానండి. మీరు రక్షించబడిన రోజు కూడా దేవుడు మిమ్మల్ని ఆయన శక్తితో తాకాడు, రక్షించారు. జూన్ 6వ తారీఖున కూడా దేవుని శక్తి బలంగా సంఘంలో ఆరాధిస్తా. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక మాటలో చెప్పాలంటే, దేవుని ప్రభావం నా మీద పడినప్పుడు ఆ దేవుని శక్తిని నేను తట్టుకోలేక మందిరంలో పడి మొత్తం అటు ఇటు తొలట మొదలు పెట్టేవాడిని. అంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను.
ఓకే. అంటే దేవుని శక్తి అంత బలంగా వచ్చి నన్ను దర్శించడం ప్రారంభించాడు. ఓకే. ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఆ అభిషేకం అయిన తర్వాత నా హృదయం చాలా తేలికపడింది. అంటే ఒక రూపాంతరం అనేది, ఓకే. అంటే అప్పుడు పొందినటువంటి అనుభవాల్ని అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పగలను దాన్ని, అవును. ఆ అనుభవాల గురించి. అలాగా నాకు విడుదల వచ్చింది కాబట్టి అండి, స్టార్టింగ్ దేవుని శక్తి చేత నన్ను దర్శించాడు, దేవుని శక్తి చేత నింపి పిలిపించాడు, దేవుని శక్తి చేత నింపి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇక దేవుని శక్తి అనేటువంటి ఆ పేరు మీద నేను పనిచేయాలనేటువంటి ఒక బలమైనటువంటి నడిపింపు నాకు రావటం బట్టి దైవశక్తి అనేటువంటి నామకరణం పరిచర్య చేయటం జరిగిందండి. ఓకే. ఇప్పుడు అర్థమవుతుందండి పాస్టర్ గారు, ఏంటంటే మీరు ఇంత శక్తివంతంగా అన్ని చోట్ల ఎలా వాడబడుతున్నారు ఇప్పుడు మీరు చెప్తుంటే అది అంటే ప్రభుకి అవసరమైంది. ఇప్పుడు అతిశయించడానికి లేకపోతే మనం గర్వించడానికి ఇవన్నీ మనం తయారు చేసుకున్న గిఫ్ట్స్ కాదు, మనం తయారు చేసుకున్నది కాదండి. దేవుని కృప దేవుడిచ్చాడు. ఇప్పుడు పౌలు గారు ఎంతో గొప్ప అనుభవం కలిగిన వాడు, కానీ అతిశయించడం నా దగ్గర ఏం లేదంటాడు. అలాగే ఇప్పుడు అతిశయించడానికి ఏమీ లేదు నేను, ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మా ఊరు పాలింగులో ఇక ఎవరైనా బహు పేదవారు ఉన్నారంటే అది మేమే. అంటే ఆహారాన్ని అడుక్కొని తెచ్చుకొని కడుపులు నింపుకునేటువంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని విడిపించి తీసుకుని వచ్చి ఆయన ఆశీర్వదించాడు. అందుకు మరి దేవుని యొక్క కార్యాలను కూడా నేను ఏ రకంగా చెప్పడానికి కూడా దాచిపెట్టలేను. ఇంకా దేవుని శక్తి అంత గొప్పది, ఆయన ప్రభావం అంత గొప్పది. అదే పాస్టర్ గారు, మీ కొరకు కొంతమంది దైవజనులు చెప్పింది ఏంటంటే మీరు చాలా ఓపెన్గా ఉంటారని ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. ఎందుకంటే మీరు అనేక దేశాల్లో వాడబడుతున్నారు, అనేక చోట్ల మీరు ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది కానీ అసలు సువార్త సభలకు కానీ అసలు ఖాళీ లేకుండా వాడబడుతున్న సేవకులు, అలాగే నాకు తెలిసిన సేవకులు కూడా మీతో సువార్తకు వస్తూ ఉంటారు. మీ కింద ఉన్న సేవకులు కూడా నాకు పరిచయం ఉందండి. వారు చెప్పిన విధానం బట్టి మీరు ఏది కూడా దాచుకోరు, నేను గొప్ప అని అనుకోకుండా అందరూ ఒకటే, మన సేవకులు అంటే నిన్న కూడా ఒక సహోదరులు చెప్పారు, మీరు ఫోన్ చేస్తే బిజీగా ఉంటారని చేయట్లేదంటే బిజీ ఏం లేదు, యేసుప్రభు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు, అలాగే సేవకులందరూ కూడా అందుబాటులో ఉండాలి అని మీరు తగ్గించుకున్న విధానం బట్టి అంటే మనల్ని ఆయన నియమించింది అందుకోసమే. ఇప్పుడు మన బాసు, మన యజమాని కూటికి లేని వాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు కూడా అందరికి అందుబాటులో దొరికినప్పుడు ఆయన కింద పనిచేసేటువంటి మనం అందరికి అందుబాటులో దొరకపోతే అందులో చెప్పుకోదగ్గది ఏమీ లేదండి. బిజీ అనేటువంటి మాట మనం వాడకుండా ఉండటం మంచిదండి. ఎందుకంటే దేనికి బిజీ అండి, దేనికి బిజీ? మనం ఆ పదం ఉపయోగించకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంటే చాలామంది సేవకులు అంటే మనం ఇంకోలా మాట్లాడుతున్నామని కాదు, కానీ బిజీగా ఉన్నాను బ్రదర్, బిజీగా ఉన్నాను బ్రదర్ అని చెప్పుకుంటే అది ఘనతగా ఫీల్ అవుతారు, కానీ అది చాలా ఘనహీనత. నేను మీతో మాట్లాడలేంత బిజీగా ఉన్నాను అంటే అది చాలా ఆ మాట వల్ల తనకి తక్కువే తప్ప ఎక్కువ కాదని స్థానం. కాబట్టి ఆ పదాన్ని మనం ఉపయోగించకూడదు, అందరికీ అందుబాటులో దొరికేటట్టుగా మనం సిద్ధపడాలి. అది నా ఉద్దేశం. అంటే నేను సమయం ఉన్నంత వరకు మీటింగ్స్లో వాక్యం చెప్పిన ఈ మధ్యలో గ్యాప్లో యవనస్తులతోటో లేకపోతే నాకు పరిచయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళతోటో వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి గమనించి వాళ్ళతో కాస్త కౌన్సిలింగ్ ఇవ్వటమో లేకపోతే వారితో కొన్ని హెచ్చరికలు వారితో మాట్లాడడమో, దేవుని వాక్యాన్ని ఎక్కువ మాట్లాడాలని నా మనసు అనిపిస్తూ ఉంటుందండి. అది మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది. ఆవిడ బలహీనంగా ఉన్నప్పుడు ఒక పాట పాడి చెప్పేదండి ఎప్పుడు నాకు. అదేం పాట అంటే, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను, నాకు చెయ్యాలని ఉంది నీ సేవను, వినిపించుచున్నది కేక నాకు. అంటే మా అమ్మ బలహీనం అయిపోయండి. అప్పుడు చెప్పేది నాకు, నీలాగా అరవాలని, నీలాగా పాడాలని. నేను పాటలు బాగా పాడేవాడిని అప్పుడు. నీలా బాగా పాడాలి, నీలాగా తిరగాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు నేను చేయలేను. కాబట్టి నీ బలం ఉన్నంత వరకు, నీ శక్తి ఉన్నంత వరకు నువ్వు పాడు, తిరిగి ప్రకటించు, చెప్పు అని ఈ బోధ మాత్రం మా అమ్మ ఎక్కువ చేస్తూ ఉండేది నాకు. అందుకని నేను ఖాళీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడండి. ఆరోగ్యం సహకరించినంతసేపు కూడా దేవుని పని చేయాలి, పరిచర్య చేయాలి. ప్రభు మనకి ఇచ్చిన కృపలను ప్రజలకు పంచాలి అనేది నా ఉద్దేశం.
మీ తల్లి గారు వేసినటువంటి ఆ బీజం వల్ల మీరు ఇప్పుడు ఇలాగ సేవ చేస్తున్నారు. నన్ను బాహ్యంగా కన్నది మా అమ్మండి, నన్ను ఆత్మీయంగా కన్నది కూడా మా అమ్మాయి. ఓకే, ఈ మాట చెప్పుకోవడానికి చాలా సంతోషపడతాను నేను. నాకు జన్మనిచ్చింది మా అమ్మ, తర్వాత నాకు ప్రభు కోసం నన్ను సంపాదించింది కూడా మా అమ్మ. రీసెంట్గా ఫిబ్రవరి 7వ తారీఖునే మా అమ్మగారి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. అంటే జనరల్గా ఎడబాటు అనేది మనిషికి చాలా బాధ కలిగించేది. చాలా శ్రమ పడిందండి మా అమ్మ మా కోసం, మా రక్షణ కోసం ప్రయాసపడింది, మాకు ఆహారం పెట్టడానికి ప్రయాసపడింది. ఒక భయంకరమైనటువంటి దరిద్రపు పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మ చాలా ప్రయాసపడి ప్రార్థన చేసిందండి. ఆహారాన్ని అడుక్కొచ్చి కూడా మాకు పెట్టడానికి కూడా వెనకలేదు. అలాంటి శ్రమ మా అమ్మ మా కోసం పడింది. కానీ మేము దేవుని చేతుల్లో ఉపయోగించబడి వాడబడ్డాం, ఆయన ఆశీర్వాదంతో నిలబడ్డాం. నేను సాక్ష్యంలో చెప్పడం మర్చిపోయాను. 99వ సంవత్సరంలో సేవలోకి వచ్చానండి. 2000 సంవత్సరం వచ్చిన తర్వాత నేను అత్తిలి పరిచర్యకు వచ్చాను. అత్తిల్ని కేంద్రంగా చేసుకుని పరిచర్య చేశాను. 2000లో అత్తిలి వచ్చానండి. 2004లో నాకు వివాహం అయిందండి. 2004లో నాకు వివాహం అయింది. నా భార్య కూడా నా జీవితంలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ప్రతి వ్యక్తికి వెనకాల తల్లి ఉంటుందండి, తర్వాత భార్య ఉంటుందండి. తల్లి ప్రోత్సాహం, భార్య ప్రోత్సాహం లేకుండా ఏ వ్యక్తి గొప్పవాడు కాలేడు. అవునండి. నేను వివాహం కానంతకాలం, వివాహం అయిన తర్వాత కూడా నా తల్లి ప్రోత్సాహం సేవలో, కుటుంబంలో. అంటే ఆవిడ నన్ను గద్దించినా నాకు అది ప్రోత్సాహంగానే ఉండేదండి. కొన్నిసార్లు నేను ఏమన్నా తిట్టినా లేకపోతే గద్దించినా, నా మీద కోపపడినా నాకు అది ఎంతో ప్రోత్సాహంగానే ఉండేది. తర్వాత నా భార్య నా జీవితంలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వివాహం అయిన తర్వాత ఆమె ఇచ్చిన ప్రోత్సాహం, ఇక్కడే మొగల్తూరులో దైవజనులు ప్రభుదాస్ గారు, అలాగే రత్నకుమారి గారు, మా అత్తయ్య గారు, వాళ్ళ ఆ దంపతులకి మొదటి సంతానం నా భార్య షారోన్ రోజు. మొగల్తూరులోనే ఆయన 79లో అక్కడ పరిచర్యకు వచ్చారు. పాస్టర్ గారి అమ్మాయి. ఆయన కూడా మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడు. ఆయన పుట్టుక నుంచి బ్లైండ్, 14 సంవత్సరాలు ఆయన దేవుడు దర్శించి రక్షించి సేవకు నిలబెట్టుకున్నారు, మంచి పరిచర్య చేశారు. వారి కుమార్తె నా భార్య అనమాట. ఆమెను నాకు వారిచ్చారు. 2004లో నాకు వివాహం అయింది. మరి 2005వ సంవత్సరంలో మా పెద్దబాబు పుట్టాడండి. 2007వ సంవత్సరంలో చిన్నబాబు పుట్టాడు. మేము షార్ట్కట్లో వాళ్ళని పెద్దబాబుని పింకు, చిన్నోడిని బ్రౌనీ అని అంటాం. సో సాధారణంగా వాళ్ళ పేర్లు, పెద్దబాబు పేరు రైన్హార్డ్ విలియం బౌన్స్. రైన్హార్డ్ బాంకే నుంచి దైవజనులోకి. అంటే నేను రైన్హార్డ్ బాంకే ఆయన పుస్తకాలు చదువుతాను, ఆయన పరిచర్యను కూడా చాలా ప్రేమిస్తాను. అగ్నినాథ్ దైవజనుడు. తర్వాత బెన్హిన్ గారు, ఈఎం బౌన్స్ అనేటువంటి దైవజనుడు, ఆయన ప్రార్థన గురించి ఆయన రాసిన పుస్తకాలు. విలియం కేరీ, డేవిడ్ బ్రైనార్డ్, వీళ్ళందరి జీవితాలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. అందుకని నేను మా పిల్లలకి పెద్దబాబు పుట్టిన తర్వాత రైన్హార్డ్ విలియం బౌన్స్ అని పేరు పెట్టాను. అంటే రైన్హార్డ్ బాంకే గారి, విలియం కేరీ అటువంటి సువార్థికుడిగా ఉండాలని, ఈఎం బౌన్స్ లాంటి ప్రార్థన పరుడై ఉండాలని ఒక తండ్రిగా నా ఆశగా నేను వాడికి ఆ పేరు పెట్టాను. చిన్నోడికేమో బ్రైనార్డ్ బెన్హిన్ బౌన్స్ అనేటువంటి పేరు పెట్టాను. వాళ్ళు 2005లో ఒకటి పుట్టాడు, 2007లో ఒకటి పుట్టాడు. ఆ తర్వాత 2011వ సంవత్సరంలో దైవశక్తి పరిచర్యకు ఒక స్థలాన్ని తీసుకోవడం జరిగింది నత్తిలో. 2011 నుంచి కంటిన్యూగా ఆ ప్లేస్లో ఆరాధన పండుగలు జరిపేవాళ్ళం, పరిశుద్ధ ఆరాధన పండుగలను జరిపేవాళ్ళం. చాలామంది వెలిగించబడేవారు. 2018 డిసెంబర్ వచ్చిన తర్వాత దైవశక్తి ప్రధాన కేంద్రానికి అక్కడ పునాది వేయటం జరిగిందండి. 2018 డిసెంబర్ 3వ తారీఖున స్టార్ట్ చేసాం. 2019 వర్క్ అంతా జరిగింది. సో 2020వ సంవత్సరం మరి కరోనాకు ముందు, కరోనా టైంలో ఆగస్టు 15వ తారీఖుని
కింద కంప్లీట్ చేసే హౌస్ అక్కడికి రావడం జరిగింది. ఓకే. పైన హాలు, అంటే అక్కడ సదస్సులు జరగాలని, మరి సెమినార్స్ జరగాలని, అవును. చాలామంది సేవకుల్ని, మిషనరీస్ని తర్ఫీదు చేసి మన దేశంలో అనేక ప్రాంతాలకు పంపించాలన్న భారంతో పైన ఓపెన్గా ప్రేయర్ హాల్ వేయటం జరిగింది. అది ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. ఓకే. ప్రస్తుతానికి ఆగస్టు 15th మేము అక్కడికి వెళ్ళడం జరిగిందండి. సో ఆ రీతిగా దైవశక్తి ప్రధాన కేంద్రం అనేది ఏర్పరచబడింది. మీ సంఘము అత్తిల్లో సంఘం పరిచర్య అత్తిల్లో ఉందండి. పాలింగ్లో కూడా మా స్వగ్రామంలో కూడా సహవాసం ఓకే. ఉంది. వారు కూడా మా స్వజనులందరూ, వారి మధ్యలో కూడా నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. అక్కడ ఆరాధన అత్తిల్లో ఉన్నటువంటి ప్రజల మధ్యలో. ఈ 2 చోట్ల నేను ఆదివారపు ఆరాధన జరిపిస్తూ ఉంటాను. మిగతా సమయంలో అనేక ప్రాంతాల్లో దేవుని పనికి వెళ్తాను. ఇది నా యొక్క వ్యక్తిగతంగా ఉన్న సాక్ష్యం. ఒక మాటలో చెప్పాలంటే మొద్దులో నుంచి చిగురు పుట్టింది అన్నట్లుగా ఒక మొద్దుబారిపోయినటువంటి జీవితం, మా గ్రామంలోనే వెలివేయబడినటువంటి జీవితం. కొంతకాలం ఎవరు మాతో మాట్లాడలేదు, ఆహారం కూడా అక్కడ దొరికేది కాదు. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు మమ్మల్ని విడిపించుకొచ్చి ఈరోజు అందరూ తెలుసుకున్నట్లుగా, మీరు అందరూ విన్నట్లుగానే ప్రభు నిలబెట్టాడు. ఇది కేవలం దేవుని కృప, ఇంకొక అవకాశం ఏమీ లేదు. పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా వ్యక్తి ద్వారా మేము ఈ స్థితిలోకి వచ్చామని చెప్పుకోవడానికి ఏ వ్యక్తి లేదండి. సమస్త మహిమ ఘనత దేవునికే కలగాలి. అందుకే నేను ఈ మాటల ద్వారా నేను మా వినేటువంటి వారికి, మన ప్రోగ్రాం చూసే వారికి నేను చెప్పేది ఒకటండి, దేవుడు చరిత్రలు మార్చేవాడు, పరిస్థితులు మార్చేవాడండి. ఎంత ఎటువంటి వారినైనా సరే, దీనులను పెంట కుప్పల మీద ఉన్న వారిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. ఆయన వాగ్దానాలు మన మాటలతోనే కాకుండా ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడ్డాయి. చాలా ప్రాంతాలకు వెళ్ళాను, నా ఖర్చు లేకుండానే నేను మస్కట్ 2 సార్లు వెళ్ళొచ్చాను. దుబాయ్, కువైట్, ఆ ప్రాంతాలు మన తెలుగు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పరిచయం చేసి వచ్చాను. మరి చాలా గనులతో కలిసి కూర్చున్నాను. అంటే ఈ వాగ్దానం పెంట కుప్పల మీద దీనులను పైకి నెత్తి గనులతో గద్దె మీద కూర్చోబెట్టేటువంటి దేవుడు. చూసాను మీ ఫేస్బుక్ లో ఫొటోస్ చూసాను, చాలా గొప్ప గొప్ప వారితో మీరు. అదంతా దేవుని కార్యం. అంటే నేను ఏ స్థలంలోకి వెళ్ళిపోయినా ఇది చెప్పడం మాత్రం మర్చిపోను, సిగ్గుపడను. చాలా మంది హై రేంజ్కి వెళ్ళాక ఇది చెప్పరు ఎవరైనా కాదు నేను. ఎందుకంటే మనం ఏ రేంజ్కి వెళ్ళిపోయినా అక్కడ దేవుడికి మహిమ రావాలంటే మొదటి స్థితిని మాత్రం మనం మర్చిపోకూడదు. అందుకే నేను నా మొదటి స్థితిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా హృదయం కృతజ్ఞతతో నిండుద్దండి. నా మొదటి స్థితే నేను హెచ్చించబడిపోకుండా, లేకపోతే అతిశయించకుండా నన్ను కాపాడడానికి నా మొదటి స్థితి ఒక ఆయుధంగా నాకు ఉపయోగపడుతుంది ఈరోజు. కాబట్టి చెప్పుకోదగ్గ గొప్ప విషయాలు ఏమీ లేవండి ఎలైజా గారు. మనం ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మనం ఏదైనా చెప్పుకోగలిగితే కనుక దేవుని గొప్పతనమే చెప్పాలి. ఆయన కృప అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలిగాం. నేను ఆయన కృప కలిగిన చేతుల్లో ఆయన పాత్రగా వాడబడి నడిపించబడగలుగుతున్నాం అంతే. నా జీవితంలో అమ్మ ప్రాముఖ్యమైన పాత్ర, తర్వాత నా భార్య ప్రాముఖ్యమైన పాత్ర, నా పిల్లల్ని చూసుకోవడం, కుటుంబాన్ని నడిపించడం. మాది పెద్ద ఫ్యామిలీ, ఇందాక చెప్పాను. మరి తమ్ముడు, 2 చెల్లాయిలు, అక్క. మరి చెల్లాయిలు, తమ్ముడు వీళ్ళకి వివాహాలు చేయటం, వాళ్ళ కార్యక్రమాలన్నీ చక్కబెట్టడం, ఈ విషయాల్లో నా భార్య ఎంతో పరిచయం చేసిందండి. మా అమ్మగారిని చూసుకోవటం కూడా మా భార్య 30 సంవత్సరాల క్రితమే చనిపోవలసిన ఆమె 30 సంవత్సరాలు బ్రతికిందంటే నేను మా తమ్ముడు చెల్లాయిలు కన్నా నా భార్య ఎక్కువ పరిచయం చేసింది ఆమెని 15 సంవత్సరాలు. అందుకోసం ఆవిడ ఆరోగ్యంగా ఉంది. అందును బట్టి కూడా నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉంటాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ విషయంలో ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. ఏదేమైనా మాకు దేవునిని పరిచయం చేసి దేవుడు అనేటువంటి ఒక గొప్ప ఆస్తినిచ్చి మా అమ్మ వెళ్ళిందండి. అందుకు మాకు సంతోషంగా ఉంది. అయితే ఏంటంటే మేము మా అమ్మని సంతోషపెట్టేటువంటి స్థితికి వచ్చేసరికి మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి ఒక 6 మాసాలే మా అమ్మ ఉంది. ఇంకొక 2-3 సంవత్సరాలు ఉంటే బాగుండని, అంటే ఒక కుమారుడిగా నాకున్న ఫీలింగు. అది చిన్న బాధ అయినప్పటికీ కూడా అంతకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలోకి మా అమ్మ వెళ్ళింది. అది నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను ఇది కట్టింది భౌతికంగా మా అమ్మను సంతోషపెట్టాలనుకున్నాను, కానీ అంతకన్నా మహిమ కలిగినటువంటి నివాసాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడికి ఆమె వెళ్ళింది కాబట్టి ఆ విషయం నేను సంతోషపడి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇది నా వ్యక్తిగతంగా
సాక్ష్యం అంటే దేవుడు చేసిన కార్యం. అవును. అటువంటి స్థితిలో నుంచి నేను వచ్చాను బ్రదర్ ఈ రోజు. అంతే దేవుని కృప. మీరు చెప్తుంటే ఆ వినటము నిజంగా నేను చాలా భాగ్యవంతుని అనుకుంటున్నాను. దేవుడు నాకు కృప ఇచ్చారు అనుకుంటున్నాను. నిజంగా చాలా అమూల్యమైన విషయాలు ఎందుకంటే దేవుని కార్యం కాబట్టి వింటున్నటువంటి వాళ్ళకు కూడా అది ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు చెప్తున్నారు, మాకు ఒక సహోదరులు చెప్పారు ఏంటంటే అండి, మరి మీరు చిన్న స్థాయి నుంచి వచ్చారు కానీ ఇప్పుడు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. మీ పిల్లలు అయితే పుట్టుకతోనే గొప్ప స్థాయిలో ఉన్నట్టే కదండి. కానీ మీరు ఈ లాక్డౌన్లో వారితో కూడా ఈ ఇల్లు కట్టడం పనులు చేయించారని, వారు మీరు కలిసి ఆ పనిలో చాలా పాలిభాగస్తులు అయ్యారని. అది చాలా అంటే లాక్డౌన్ టైంలో వర్కర్స్ ఎవరు వచ్చేవారు కాదండి. ఒక్క మేస్త్రి మాత్రం మా చర్చికి సంబంధించిన ఒక మేస్త్రి ఉండేవాడు. మరి నా భార్య, నేను, పిల్లలు కూడా స్కూల్ లేదు. ఇక వాళ్ళు కష్టపడ్డారండి. అంటే ఒకడికి ఏమో 11-12 సంవత్సరాలు, 12-13 సంవత్సరాలు, ఇంకొకటికి ఏమో 15-16 సంవత్సరాలు అండి. ఈ వయసులో వాళ్ళు ఆ కాంక్రీట్ కలపటం, అయితే ఆ సిమెంట్ కలపటం చాలా ప్రయాసపడ్డారు. అంటే వాళ్ళు శక్తికి మించి పనిచేస్తుంటే చూసి తండ్రిగా నాకు బాధ అనిపించింది. కానీ అది దేవుని పని. అది వారికి ఆ కష్టం తెలియాలి, ఆ బాధ తెలియాలి అనేది ఒక ప్రక్కన అనిపించేది. ఆ సిమెంట్ తోటి పిల్లలకి కాళ్ళు రంధ్రం పడిపోయి రక్తం కారిపోతూ ఉంటే అది చూసేవాడిని. అయినా నాకు ఒక ప్రక్కన బాధ ఉండేది. కానీ దేవుని పని అంతా చేస్తున్నారు కాబట్టి నేను హ్యాపీ అయ్యేవాడిని. కానీ అది కట్టడే విషయంలో నా భార్య, నేను, పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబం చాలా కష్టపడ్డాం. వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. పిల్లలు కూడా ప్రయాసపడ్డారండి. అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి మాకేమీ లోటు లేదు, మా ఫాదరు అన్నీ బాగా చూస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియాలి. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చానో ఆ పరిస్థితులు వాళ్ళకి నేను తెలియపరుస్తూ ఉంటానండి. వాళ్ళకి అన్నీ అవగాహనే. మా డాడీ ఏ పరిస్థితుల నుంచి వచ్చారు అనేది వాళ్ళందరికీ అవగాహనే. దానిని వాళ్ళు నెమరు వేసుకుంటూ ఎదగాలనేది నా ఆశ. నా పిల్లలకి ఏ లోటు లేకుండా చెయ్యాలని తండ్రిగా ఒక ప్రక్కన నాకున్నా, గతం నా మీద ఎలా ప్రభావం చూపించిందో అది కూడా వీళ్ళకి అర్థం కావాలి. ఆ పరిస్థితులన్నీ అలా అర్థం చేసుకోకపోతే రేపు సామాన్యమైన ప్రజల మధ్యలోనికి వెళ్ళి వాళ్ళు సేవ చేయలేరు. వాళ్ళు కూడా ఏం కోరుకుంటారంటే సేవలో హై క్లాస్గా ఉండాలని, కూడా అంతా హై-ఫైవ్గా ఉండాలని అంటారు కదండి. అలా కోరుకుంటారు. ఒక సామాన్యమైనటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు సేవ చేయాలంటే సామాన్యమైన జీవితం వాళ్ళకు కూడా అర్థం కావాలి. కొన్నిసార్లు వాళ్ళ మదర్ కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటుందండి. అట్లా ఓకే, నేను మాట్లాడాను మీ పిల్లలతో, మొన్న సేవకుల సదస్సుకు వచ్చారు. చాలా అంటే పద్ధతిగా, చాలా మర్యాదగా మాట్లాడటం చాలా సంతోషం వేస్తుంది నేను వాళ్ళు చూసినప్పుడు. మరి మీరు దైవశక్తి మిషనరీ పరిచర్య కూడా చేస్తున్నారని, ఒడిశా రాష్ట్రం మీద మీకు దేవుడు చాలా భారం ఇచ్చారని విన్నాను. ఫస్ట్ దాని గురించి చెప్తారా, పరిచర్య గురించి? అంటే బ్రదరు, ఈ ఒడిస్సా ప్రాంతాన్ని, ట్రైబల్ ఏరియాలని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, సాధారణంగా వెనకబడినటువంటి ఆదిమవాసులు అంటే వెనకబడిన ప్రజలే. అంటే ఇప్పుడు పరిచర్య ఎలా ఉందనేది మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పక్కర్లేదు. అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో అందరూ ఆక్రమిస్తున్నారు. అభివృద్ధి చెందిన ప్రజల మీద అందరూ పరిచర్య చేస్తున్నారు. కానీ చాలా తక్కువ మిషనరీ సంస్థలు, ఆర్గనైజేషన్స్ చాలా తక్కువ మాత్రమే ఈ వెనకబడినటువంటి ప్రజల మధ్యలో పరిచర్య చేయడానికి వెళ్తున్నారు. అంటే అక్కడ వెనకబడిన ప్రజలు అంటే ఒకప్పుడు మన దేశం కూడా వెనకబడిందే. మదర్ తెరిసా, విలియం కేరీ లాంటి గొప్ప గొప్ప సేవకులు మన దేశానికి వచ్చి సేవ చేయకపోతే ఇంత అభివృద్ధి మనకు వచ్చేది కాదు. ఈరోజు పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు మిషన్స్ స్కూల్స్లో చదివిన వాళ్ళు, మిషన్ హాస్పిటల్లో చదివిన వాళ్ళు, మిషన్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, పుట్టిన వాళ్ళు, మిషన్ స్కూల్లో చదివిన వాళ్ళు. అప్పుడు మిషనరీస్ వచ్చి ఈ విద్యను, వైద్యాన్ని అందించకపోతే గనక అసలు ఇంత అభివృద్ధి వచ్చేది కాదు. ఈరోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడే వాళ్ళందరూ నువ్వు ఎక్కడ జన్మించావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే మిషన్ హాస్పిటల్లో నేను జన్మించానంట. అంటే దేవుని పిల్లలు దాతృత్వం కలిగి అందించినటువంటి ఆ వైద్యము, విద్యను అందుకుని
గొప్పవాళ్ళు అయ్యారు. అవును. ఈరోజు వాళ్ళు గొప్పవాళ్ళు అయిన తర్వాత ఆ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెట్టారు. అవును. ఆ రోజు మదర్ తెరిసా సేవ చేయకపోతే, విలియం కేరీ అంత త్యాగం చేయకపోతే మన దేశం ఇంకా ట్రైబల్ ఏరియా లాగే ఉండిపోనండి. అవునండి. అభివృద్ధి వచ్చిందంటే దేవుని యొక్క పరిచర్య వచ్చింది. అదే రీతిగా మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. అంటే ఆర్థికంగా వేరే రకంగా అభివృద్ధి ఉందేమో కానీ దైవికమైనటువంటి విధానాల్లో మాత్రం ప్రభు తెలీదు, అభివృద్ధికరమైనటువంటి దైవిక సేవ ఆ ప్రాంతాల్లో లేదు. అది ముఖ్యంగా ఒడిస్సా ఆదిమవాసుల మధ్యలో చాలా రకాలైనటువంటి జాతులు వారు ఉన్నారు ఆ ప్రాంతాల్లో. మా పరిచర్య కేంద్రం ఏంటంటే ఒడిస్సా రాయగడ, మన ఆంధ్ర బోర్డర్ విజయనగరం, పార్వతీపురం, ఆ ఏరియాల్లో కోరాపుట్టు డిస్టిక్, నువ్వపోడ ఆ ప్రాంతాల్లో కూడా పరిచర్యకు తిరుగుతూ ఉన్నాం. గిరిజనుల మధ్యలోనే ఎందుకు అంటే వాళ్ళు అన్ని విషయాలు వెనకబడ్డారు. కొన్ని వేల గ్రామాలు దేవతా శక్తుల మధ్యలో బంధించబడి ఉన్నాయి. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ మనం టెక్నికల్గా ఉపయోగించి టెక్నికల్ ఉపయోగించి అంటారు చూసారు ఆ మాట, ఆ రకంగా ఈ ప్రాంతంలో సేవ కుదురుద్దు కానండి. ఆ ప్రాంతాల్లో కేవలం దేవుని శక్తి ద్వారా మాత్రమే సువార్త పరిచర్య జరగాలి, ఇంకొక అవకాశం లేదు. కాబట్టి నేను ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను నడిపించాడు. కాబట్టి ఆ వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఎవ్వరు వెళ్ళనటువంటి వెనకబడినటువంటి ప్రాంతాల మధ్యలోకి వెళ్ళాలి అనేటువంటి భారం దేవుడు నా హృదయంలో కలిగించాడు. అంటే ఇప్పుడు ఆహారం ఎవరికి పెడతాం? కడుపు నిండిన వారికి పెట్టాం, ఆకలితో. అంటే కడుపు నిండిన వాడికి మళ్ళీ పెడుతున్నామంటే వాడు కక్కుకుంటాడండి. మనం మాట్లాడుకోవాలంటే ఈ ప్రాంతాల్లో, లేకపోతే మన ఉభయ గోదావరి జిల్లాల్లో కానివ్వండి, మరి ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో కడుపు నిండిపోయింది, అందరికి ఎక్కువైపోయింది. కానీ ఆకలితో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. నార్త్ ఇండియా అంతా కూడా సరైనటువంటి పరిచర్య లేదు, ఆకలితో అలమటించేస్తున్నారు, జీవాహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆకలితో ఉన్నటువంటి వారికి పెట్టడానికి మాత్రం సాహసం చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఎంతో ప్రయాసతో వారి పిల్లలందరినీ కూడా అక్కడక్కడ హాస్టల్లో పెట్టి వెళ్ళి ఆ ప్రాంతాల్లో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు ఈ సౌఖ్యాలు విడిచిపెట్టలేక ఉదయం సాయంత్రం మీటింగ్కి వెళ్ళారంటే నైట్ ఏ టైంలో మళ్ళీ ఇంటికి వచ్చేయాలి, సౌఖ్యాలు వదలలేరు. ఇలాంటి వారు కూడా ఉన్నారు. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, విమర్శించట్లేదు, కానీ దేవుడు నాకు ఆ భారం ఇచ్చాడు ఆ ప్రజల మధ్యలో. మరి ఒడిస్సాలో గిరిజన ప్రాంతాల్లో చాలా రకాల జాతులు ఉన్నారండి. నాకు కొన్ని పేర్లు జాతామని, ఇంకా కొన్ని నాకు ఆ పేర్లు జ్ఞాపకం రావట్లేదు. రకరకాల జాతులు ఉన్నాయి గిరిజనుల్లోనే. ఎన్ని రకాలైనటువంటి జాతులు వారు ఉన్నారో అన్ని రకాలైనటువంటి జాతుల వారిని కలుసుకుని వారికి ప్రభువుని ప్రకటించాలనేది నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప దర్శనం. అందుకే మిషనరీ పరిచర్యగా మేము మారి, నాతో పాటు చాలామంది సేవకులు వారి పరిచర్యలు ఇక్కడ చేసుకున్నా, ఈ దైవశక్తి మిషనరీ పరిచర్య అనేది ఒక వేదిక, అదొక సంస్థ కాదు, లేకపోతే అదొక ఇంకో వేదే కాదండి, అదొక వేదిక. అంటే మిషనరీ పరిచర్య మీద భారం, ఒక దర్శనం కలిగిన ప్రతి ఒక్కరికి ఒక వేదికగా ఉంటుందండి అది. ఆ మిషనరీ పరిచర్య మీద నిలబడి వాళ్ళు ఆ గిరిజన ప్రాంతాల మధ్యలో పరిచర్య చేయొచ్చు. మీరు వెళ్ళే చోట ఇంకా వారు నరబలులు కూడా ఇస్తున్నారని విన్నాం, అది వాస్తవం ఏంటది? అంటే చాలా ఇంకా లోపట ప్రాంతాల్లో కొన్ని, ఇప్పుడు కాస్త డెవలప్ అయినటువంటి ప్రాంతాల్లో ఈ విధానం లేదండి. మీరంటే కొన్ని లోపట ప్రాంతాల్లో మాత్రం నరబలులు ఉన్నాయి. ఇప్పుడు నోవాపోడా డిస్టిక్లో ఈ మధ్యకాలంలో తాండీ గారని ఒక దైవజనులు ఈ ప్రాంతాల్లో తిరిగారు. నేను ఒక 10 రోజులు ఆయన్ని నరసాపురం, పాలకొల్లు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా తీసుకురావడం జరిగింది. మన అండర్లో కూడా ఒకసారి మనం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం. ఆయన ప్రాంతంలో మాత్రం నరబలి ఇప్పటికీ కూడా, మొన్న కరోనా టైంలో కూడా మనుషుల్ని బలిచ్చారు. బలిస్తే మనిషి నరబలి, నరరక్తం చెందిస్తే విమోచన కలుగుద్దని చెప్పారు. అది హృదయాన్ని ద్రవించింది. ఇంకా ఉన్నాయి అటువంటి నరబలులు ఇవ్వటం అనేది. ఇంకా వారికి దైవికమైన వెలుగు లేకపోవడం వల్ల ఇంకా వారు అంధకారం. ఇప్పుడు ఆ ఒడిస్సాలో ఉన్న ప్రజలండి ఆశీర్వాదాల కోసం చాలా ఆశపడతారు.
ఆశీర్వాదం కలగాలని వారు ఏం చేయడానికని వెనకాడరండి. సొంత బిడ్డలను బలి ఇవ్వడానికి కూడా వెనకాడరు. సొంత బిడ్డను బలి ఇవ్వటం అంటే అసలు ఆ మాట చెప్పుకోవడానికి కూడా ఎంత ఘోరంగా ఉందని మనకి హృదయం కదిలిపోతుంది. అంటే ఆశీర్వాదం కొరకు వాళ్ళు ఏది చేయడానికని వెనకాడరు. అంటే వాళ్ళకి ఏం తెలియలేదంటే ఆశీర్వాదపు ఓటా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యం వారికి అర్థం కాలే. ఆశీర్వాదం అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది అనేటువంటి ఆ సత్యాన్ని వారికి బలంగా వెల్లడిపరిచేవారు లేరు. సత్యం ఎలాగ అర్థం అవుతుందండి? చెప్పేవాళ్ళు ఉంటేనే కదా. చెప్పేవాళ్ళు ఎలాగ వస్తారు? వెళ్ళేవాళ్ళు ఉంటేనే కదా. వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళి నిన్ను దీవించేవాడు యేసు ప్రభు అక్కడే అన్నటువంటి మాట బలంగా వారి గుండెల్లో నాటుకున్నట్లుగా మనం విత్తు రాగలగాలి. పాస్టర్ గారు, ఆ ప్రదేశంలో గ్రహం స్టేన్స్ అని ఒక దైవజనులు చంపేశారు. అవును. అలాగే ఇంకొంతమంది దైవజనుల మీద కొన్ని ఏళ్ల క్రితం, సంవత్సరాల క్రితం అటాక్ చేసి చాలా మందిని కొట్టడము, చంపేయటము జరిగింది కదండి. మరి ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళి స్వార్థ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా అటాక్స్ కానీ, బెదిరింపులు కానీ, అలాంటివి ఏమన్నా వ్యతిరేక చర్యలు? దేవుని మహాకృపను బట్టి అటువంటి వ్యతిరేకతలు ఏమి రాలేదండి. కానీ ఒకసారి మాత్రం మునుగోడ అనేటువంటి ప్రాంతానికి, రాయిగడ తర్వాత మునుగోడ ఒడిశాలో మునుగోడ ప్రాంతానికి మేము వెళ్ళాము. ఒక స్కూల్ బిల్డింగ్, అది 2007 సంవత్సరంలో క్రిస్టియన్ స్కూల్ బిల్డింగ్ అండి. ఆ పిల్లల్ని చెదరగొట్టేసేసి దాన్ని ఖాళీ చేయించేశారు. 2007లో జరిగింది అది. మన 2018 వరకు కూడా అలాగే ఉండిపోయింది. అది 2007లో జరిగింది. మేము ఉండడానికి ఒక షెల్టర్ చూడమని చెప్పినప్పుడు అక్కడ లోకల్ పాస్టర్కి ఏమీ దొరకలేదు, కానీ అదొకటి దొరికిందండి. ఆయన అన్నారు, మరి ఇది ఆల్రెడీ ఇక్కడ తరిమేశారండి, అదొకటి ఖాళీగా ఉంది, మరి అక్కడ ఉందామని అడిగితే మేము 20 మంది టీంతో వెళ్ళాము. సరే ఉందామండి అని చెప్పేసి అదే ఉన్నాం. అక్కడ కరెంట్ ఎక్కడి నుంచో లాగి అక్కడ ఉన్నాం. ఎలా వెళ్ళిందో నక్సలైట్ల దగ్గరికి వార్త వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఊళ్ళో పెద్ద మనిషి కబురు పెట్టాడు మాకు. కబురు పెట్టి, మీరు ఇక్కడికి వచ్చినట్లుగా నక్సలైట్లకి సమాచారం వెళ్ళింది, మీరు తొందరగా ఇక్కడ మకం ఖాళీ చేస్తే బాగుంటుంది అని చెప్పి కబురు పెట్టాడండి. నన్ను బయటకు పిలిచి వాళ్ళు చెప్పారు నాకు. సరే, నేను ఈ వార్త మన మిషనరీస్తో 20 మందితో చెప్తే వాళ్ళు కాస్త కలవరపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి కలవరపడతారని నేను ఆ విషయాన్ని వారితో మేము చెప్పలేదు. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాము. ఇంకొక 2 రోజులు మా పరిచర్య ఉంది అక్కడ. ఎందుకంటే మేము లోపట జాతి బోండా వారు, బోండా జాతీయులని వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళాం అనమాట అండి. ఈ 2 రోజులు పరిచర్య పాడవుతుందని వీళ్ళకి నేను చెప్పలేదు, కానీ ధైర్యంగా విశ్వాసంతో అలాగే ఉన్నాం. 2 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత వచ్చాం. కానీ ఆ 2 రోజుల్లో వాళ్ళు రావడం ఏమీ జరగలేదు. ప్రభు మహాకృపను బట్టి దేవుడు నడిపించాడు. వాక్యంలో ఉంది కదండి, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొచ్చుకోవడానికి సిద్ధపడిన వాడు కాపాడుకుంటాడు, కాపాడుకోవాల్సిన వాడు పోగొట్టుకుంటాడు అని ఉంది. కాబట్టి మేము ఒక తెగింపుతోనే ఉన్నాం. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఒరిస్సా ఆ ప్రాంతాలకు వెళ్ళటం అంటేనే తెగింపండి. ప్రభు ఆపదేమి కలగలేదండి. కొన్ని సార్లు సువార్త దండయాత్ర తిరిగినప్పుడు కొన్ని ఊర్లో వ్యతిరేకతలు వచ్చాయి. ఈ ఊర్లో చెప్పొద్దు అని చెప్పేసి అడ్డం పెట్టినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. నేను ఆ అడ్డం పెట్టి మాట్లాడే వారితో నేను కాస్త సావధానంగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ లోపల మా వాళ్ళందరూ కూడా చేయవలసిన పరిచయం చేసి వచ్చేసేవారు. సో ఏ రకంగా అయితేనే సువార్తను చాలా ప్రాంతాల్లో 100 గ్రామాల్లో మేము సువార్త ప్రకటించడమే కాకుండా వాళ్ళకి కాస్త మెడిసిన్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి వైద్యపరంగా సరైన సౌకర్యాలు ఉండవు, కాస్త మెడిసిన్ ఇవ్వడం. మెడిసిన్ అంటే గుర్తొచ్చిందని మీ కొరకు కొంతమంది చెప్పారు ఏంటంటే అండి, అక్కడ వెళ్ళినప్పుడు ఎవరికైనా పుండ్లు కానీ బాగా కాలుకి దెబ్బలు కానీ ఉంటే అవి మీరే సొంతంగా మీరే మీ చేతులతో క్లీన్ చేస్తారని, వారికి కట్లు కట్టడం కానీ ఇవి చాలా ఇష్టం మీకు, వారికి కట్లు కట్టి వారికి మీరే పరిచర్య చేస్తారని చెప్పారు. అవునవునండి. దానికి మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్ అండి? అసలు అది ఎలాగా మీకు వచ్చింది? అంటే నాకు మా అమ్మగారు స్టాఫ్ నర్స్ చేసేదండి. ఆవిడ నాకు ఏమి నేర్పించిందంటే ఇంజక్షన్ చేయడం నేర్పించిందండి. దాంతో ఆవిడకి నేను మందులు తెచ్చేవాడిని ఎక్కువ. మా అమ్మగారికి మందులు కావాలంటే మా 5గురిలో నేనే ఎక్కువ మా అమ్మకి మందులు తెచ్చేవాడిని. కాబట్టి మా అమ్మ వాడే మందులు ఏంటో అనేది నాకు బాగా తెలుసు అనమాట. అలా నాకు
మెడిసిన్తో కాస్త పరిచయం ఏర్పడింది. ఓకే. ఇంజెక్షన్ చేయటం వీటితో నాకు పరిచయం ఏర్పడేసరికి ఇక ఆ గాయం లేకపోతే ఏదన్నా జబ్బు పడిన మనిషి కానీ గాయం పడిన మనిషి వాళ్ళని సమీపించడం అన్నా వాళ్ళకి ఏదైనా పరిచయం చేయటం అన్నా నాకు వేరే ఫీలింగ్ ఇంకేం రాదు. ఓకే. రెండోది ఏంటంటే అండి, మదర్ తెరిసా నాకు మంచి స్ఫూర్తి ఈ విషయంలో. ఓకే. నేను మదర్ తెరిసాని బాగా గౌరవిస్తున్నాను. ఎందుకంటే మరి కుష్ఠరోగిని యేసుప్రభు వారు ముట్టుకున్నారు, ఆ తర్వాత మదర్ తెరిసాయే ముట్టుకున్నదేమో, మరి ఈ మధ్యలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ అంటే ఒక పరాయి దేశస్తురాలు, నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక పరాయి దేశస్తురాలు, ఒక ఫారినర్ మన భారతదేశం వచ్చి భారతీయుల యొక్క పుండ్లు కడిగి శుద్ధి చేసి కట్టుకట్టిందంటే ఓ పరాయి దేశస్తురాలకి అంత భారం ఉన్నప్పుడు భారతీయుడిగా మనకి ఎంత భారం ఉండాలి. కరెక్ట్. అది నా హృదయాన్ని బాగా తాకింది. అందుకే అప్పటి నుంచి నేను అటు వెళ్ళినప్పుడు అక్కడ వారికి గాయాలు ఉంటాయండి. చిన్న గాయమైనా వాళ్ళు ఏం చేస్తారంటే గిరిజనులు ఏదన్నా అడవుల్లో ఏదన్నా ఆకు రసం అది అంటించేస్తే అది ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అది ఎంత పుండు, పెద్ద పుండు అయిపోద్దండి. అది పెద్ద పుండుగా అయిపోయి ఉండేసరికి అది మాడి ఆ పైన అదంతా చాలా చాండాలంగా తయారవుతుంది, భయంకరంగా. సో మేము చూడగానే హృదయం చాలా వేదనలకి, ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే మేము ఎప్పుడు వెళ్ళినా ఈ మెడికల్ కిట్ కట్లు కట్టేది, క్లీన్ చేసేది ఇదంతా పట్టుకెళ్తామండి ఎక్కువ. నేను ఎందుకు ఇది మా వాళ్ళకి ఎవరికి అప్పగించనంటే కాస్త ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి దానికి టాబ్లెట్స్ ఇవ్వడం, మిగతా పని అంతా కూడా టీం మెంబర్స్కి అప్పగిస్తాను. కానండి వాక్యం ఎంత వాక్యం చెప్పేసినా ఈ కట్లు కట్టడం, క్లీన్ చేయటం అనేది మాత్రం నేనే తీసుకున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే అది కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి. ఇంకొకరికి అంతగా చేసే మనసు కూడా అందరికీ ఉంటుందని చెప్పాలి. అంటే ఇప్పుడు ఎవరినన్నా మీరు చెయ్యండి అని చెప్పంటే వాళ్ళకి ఆ మనసు రాకుండా ఎలా చేస్తావు? నువ్వు కట్టుకట్టు శుభ్రం చేయని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆ మనసు లేదనుకోండి, సరిగ్గా చేయలేరు. కానీ నాకు వాళ్ళకి గాయం కట్టాలి, అదంతా క్లీన్ చేయాలి, శుభ్రంగా పొళ్ళు క్లియర్ చేయాలి అనేది నాకు మనస్ఫూర్తిగా ఉండేది. మా ఫ్యామిలీకి కూడా తెలుసు, ఎవరికైనా చిన్న పుండు వచ్చింది అనుకోండి, పిల్లలకి ఏదైనా, అది వెంటనే నేను పిండి దాన్ని క్లీన్ చేసేయటం అనేది నాకు అలవాటు బాగా. సో ఆ రీతిగానే వాళ్ళకు కూడా ఆ ఒక పావు గంట అరగంట అయినా సరే అదంతా క్లీన్ చేసేసండి నీట్గా. ఆ కట్టు కట్టి ఏదైనా ఆయింట్మెంట్ ఇచ్చి వెళ్ళేవాడిని. ఈ పరిచర్య మాత్రం నేనే తీసుకునేవాడిని. ఎందుకంటే నాకు చెయ్యాలని మనస్ఫూర్తిగా ఉండేది, ఆ పరిచర్య చేయాలని. ఏదో ఫీలింగ్తో తప్పదరా ఎవరో చూస్తున్నారు కదా, లేకపోతే వీడియోలు చూస్తారు కదా వాళ్ళకి చూపించాలని చెయ్యాలన్న ఫీలింగ్తో మాత్రం కాదు. క్రీస్తు ప్రేమను బట్టి మీకు అది హృదయపూర్వకంగా ఉండేది. ఆ పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు శ్రద్ధ చేయరండి. వాళ్ళు ఉదయమే కొండకి వెళ్ళిపోతారు, పిల్లల్ని విడిచిపెట్టేస్తారు. ఆ గేదెలు కట్టేది అక్కడే, అవి అక్కడ పేడ వేసేయటం, యూరిన్కి వేయడం, అక్కడే పిల్లలు కూడా అక్కడే తిరుగుతారు. దానివల్ల వాళ్ళకి పుళ్ళు భయంకరమైనటువంటివి ఉంటాయి. కాబట్టి అవన్నీ తలకాను క్లీన్ చేసి ఈ పరిచర్య చాలా సంతోషంగా చేసేవాళ్ళం. దానివల్ల వాళ్ళు చాలా ప్రేమించేవారు మమ్మల్ని. అంత పరిచయం చేస్తూ ఉండేసారి ప్రేమించేవాళ్ళు మమ్మల్ని. వాళ్ళని గ్రామాల్లో చాలా సులువుగా రప్పించేవారు అన్నమాట. మంచి ఆ పరిచర్య బాగా జరిగేది. కొన్ని దుప్పట్లు ఇచ్చేవాళ్ళం, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే చలి ప్రాంతాలు. ఈ విధమైనటువంటి సహాయం కూడా వారికి చేస్తా లాస్ట్లో ఇది కేవలం దేవుని ప్రేమను బట్టి మీకు చేయగలుగుతున్న, ఇంకోటి ఏం కాదు, ఆయన ప్రేమ గొప్పది అనేటువంటి శుభవార్తను వారికి చెప్పేవాళ్ళం అన్నమాట. ఇటువంటి సేవ ఆ ఏరియాలో అవసరం. అవునండి, అవసరం. కేవలం మనం ప్రసంగాలు చేయటం అంటే కాదు కానీ మొదట వారికి ఇటువంటి సేవ చేసిన తర్వాత మాత్రమే దేవుని ప్రేమ కోసం మనం చెప్పాలి. ఎందుకంటే విలియం కేరీ కానివ్వండి, మదర్ తెరిసా కానివ్వండి, చాలా మంది మిషనరీస్ ముందు ఇలాంటి గొప్ప సేవ చేశారు. అవునండి. ఇప్పుడు మనకు నరసాపురంలో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా ఎన్నో మిషన్స్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్స్ కానివ్వండి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు గొప్ప సేవ చేశారు. ఇప్పటికీ కూడా వైద్యం, విద్య అందిస్తూనే ఉంటారు. కాబట్టి అది వారితో అంతమైపోకూడదు. అది దాన్ని మరలా ఇప్పుడు రాబోయేటువంటి సేవకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు సేవలు కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా కేవలం మనం వేదికలెక్కి వాక్యం బోధించి ప్రేమ గురించి రకరకాల తాత్పర్యాలతో, నిర్వచనాలతో ఆ ప్రేమను మనం నిరూపించవచ్చు, కానీ క్రియలతో నిరూపిస్తే కనుక చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అది మనిషి హృదయానికి అతుకుంటుంది. నీకు ఆకలేస్తుందా,
నువ్వు కళ్ళు మూసుకుని చేతులు జోడించి ప్రార్థన చేసుకో 10 నిమిషాలు నీ కడుపు నిండుద్దానంటే తర్వాత విషయం అది. అవునండి, మీరు చెప్తుంటే మదర్ తెరిసా కొటేషన్ గుర్తొస్తుంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద. అంతే కదండి మరి. కరెక్ట్, మీరు చేసేది అదే. అది మనం ఆ సహాయం చేసినప్పుడు వాళ్ళు మనం చెప్పింది వింటారు. ఆ ప్రేమను ముందు చూపించాలి. మన క్రియల ద్వారానే సువార్త అనేది వారి గుండెల్లోకి వెళ్ళేటట్టుగా మనం చేయగలగాలి. అది నా ఉద్దేశం. నేను ఆ రీతిగానే నేను ముందుకెళ్తున్నానండి. నాతో ఏకీభవించే వారికి కూడా నేను అదే చెప్తున్నాను. పని చెయ్యాలి, సేవ చెయ్యాలి. మనం పగలున్నంత కాలం పంపిన వాడిని పరిచయం చెయ్యాలన్నట్లుగా సేవ చెయ్యాలి, ప్రజలు సేవ చేయాలి. మీరు ఇప్పుడు పని అంటే గుర్తొచ్చింది, నువ్వు దైవజనులు చెప్పారు. మరి యేసుప్రభు ఎలాగైతే ఆహారం, నాకు వేరే ఆహారం ఉందని స్వార్థ పరిచర్య వరకు వెళ్ళారు, మీరు కూడా ఇంతమందికి స్వార్థ చెయ్యాలి ఈరోజు అని పెట్టుకుని అదంతా అవ్వకపోతే అసలు భోజనం చేయటం కూడా ఇష్టపడరని, అందరికి స్వార్థ చేశాకే ఏదన్నా భుజిస్తారని చెప్పారు. అది ఇప్పుడు మీటింగు అంటే మనకి సాధారణంగా ఏమైందంటే ప్రార్థన అవ్వాలి, భోజనం అవ్వాలి, అయిపోవాలి. మీటింగ్ అంటే ఎక్కువ మంది ఎక్కడ ఉంటారంటే ఈటింగ్ దగ్గర ఉంటారు. కరెక్టే. ఇప్పుడు మీటింగ్ పెట్టామండి, స్టేజ్ దగ్గర ఎంతమంది ఉంటారు, గ్రౌండ్లో ఎంతమంది ప్రార్థన చేస్తారు, భోజనాల దగ్గర ఎంతమంది ఉంటారు. అంటే భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. కాబట్టి ప్రాణం నిలబెట్టుకోవడానికి కాస్త ఆహారం కావాలి, సమయానికి ఆహారం తినాలని ఏం లేదు కదండి. ఆకలేసినప్పుడు కాస్త ప్రాణం నిలబెట్టుకోవడానికి తినాలి. కానీ భోజనం అనేదండి ఇప్పుడు ఈరోజు మన క్రైస్తవ ప్రపంచంలో భోజనం అనేది సేవకాన్ని ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా భోజనాలు ఉన్నాయని అడుగుతారు వచ్చే వాళ్ళు, కామన్ అయిపోయిందండి. ఏమండి బ్రదర్, ఒకటి ఈ ఏరియాలో క్రిస్మస్లకి మన ఉభయ గోదావరి జిల్లాలో క్రిస్మస్లకి ఎంత భోజనం ఖర్చు అవుతుందండి. అవునండి. కానీ ఆ గిరిజన ప్రాంతాల్లో క్రిస్మస్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. క్రిస్మస్ అంటే తెలియదండి వాళ్ళకి చాలా ప్రాంతాల్లో. కానీ ఇక్కడ మనం ఖర్చు పెట్టినటువంటి ఈ భోజన పదార్థాలు, ఈ లైటింగు, లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఆ ప్రాంతాలకు పట్టుకెళ్ళి ఈ సంబరాలు మనం అక్కడ చేయగలిగితేనండి, అడవుల్లో, కొండల్లో, కోనల్లో ఉన్న ప్రజలందరూ దిగొస్తారు, దేవతా శక్తులు బంధించబడతాయి, నిజమైనటువంటి ఆనందం ఇదని చాలామంది ప్రజలు ఆశీర్వదించబడతారు. కానీ ఆ పని మన వాళ్ళు చేయలేరు. కరెక్ట్ అండి పాస్టర్ గారు. మీరు మరి అంటే సంఘానికి, క్రీస్తు సంఘానికి ఒక అలవాటైనటువంటి ఆచారం కింద ఇవన్నీ అయిపోయాయి. మరి ఈ సంఘానికి అసలు క్రీస్తు సంఘం ఎలా ఉంటే బాగుంటుందని సంఘస్థులకి మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా? సంఘానికి సూచనలు ఇవ్వాలంటే బ్రదరు, మనం ఒక గంట ఇచ్చినా, 2 గంటలు ఇచ్చినా, ఒక రోజు కంటిన్యూగా ఇచ్చినా సరిపోదు. ఎందుకంటే వాస్తవంగా సంఘం అనేది ఇప్పుడు ఎంత వెనకబడిందో మనం జాగ్రత్తగా వాక్యాన్ని దగ్గర పెట్టుకుని పరిస్థితులను ఆలోచన చేస్తూ ఉంటే గుండె పగులుతూ ఉంటుందండి. మొదటి శతాబ్దంలో దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి శతాబ్దంలో దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అసలు మీరు మొదటి శతాబ్దంలో అసలు సంఘం ఎలాగ ఏర్పరచబడింది, ఆ సంఘం ఏం చేసింది? అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చినప్పుడు అపోస్తుల గారు 2వ అధ్యాయంలో ఆ బలమైనటువంటి అభిషేకంలో ఉద్భవించింది సంఘం అనేది. అభిషేకంలో నుంచి వచ్చిందండి సంఘం. ఆనాడు పేతురు లేచి నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి చరాస్తులు, స్థిరాస్తులు అన్ని కూడా అమ్మి పేతురు పాదాల దగ్గర అమ్మిన వాటి వెల తెచ్చి దైవజనుల పాదాల దగ్గర పెట్టారు. ఆస్తులు కలిగిన వారు, బర్నబా భూములు కలిగిన వాడట. ఆ భూములు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే వారు భూములు అమ్మి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేశారు. మొదటి సంఘం సువార్త కొరకు పేదవారికి అన్ని. ఇప్పుడు సంఘం, ఈ సంఘం ద్వారా భూములు సంపాదించుకుంటున్నాం. అంటే మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం దాతృత్వం కలిగింది. ఈ 21వ శతాబ్దంలో ఉన్న సంఘం దాపరికం కలిగింది. ఇప్పుడు దాపరికం ఎక్కువైపోయింది, అప్పుడు దాతృత్వం ఉంది. అప్పుడు అందుకే దేవుని రాజ్యం బలంగా కట్టబడింది. దేవుని రాజ్యం బలంగా కట్టబడింది. ఉద్యమం కూడా చూడండి, బలమైనటువంటి ఉద్యమం. పూజారులు, మంత్రగతులు, మంత్రసానులు, ఎంతో మంది మంత్ర విద్యలు కలిగిన వాళ్ళు మారు మనసు పొందారు. అపోస్తుల కార్యం చదువుతూ ఉన్నప్పుడు
ఎంత ఆశ్చర్యం కలుగుద్దండి. అవునండి. ఇది అపోస్తులు చేసిన పరిచర్య, మొదటి శతాబ్దంలో సంఘాలు చేసిన పరిచర్య. అవునండి. అంత్యోకయ సంఘంలో ప్రవక్తలు, బోధకులు వీళ్ళందరూ ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఇంత బలమైనటువంటి శక్తితో, ఒక ప్రణాళికతో సంఘం ఏర్పాటు చేయబడింది. అలాంటి సంఘం ఈరోజు దేనికి అంకితం అయిపోయిందంటే 4 గోడల మధ్యలోనే వారికి వారే పండగలు చేసుకునే సంఘంగా, వినోదాలు విందులు చేసుకునే సంఘంగా, యేసుప్రభు పుట్టుకరోజు పేరు చెప్పి, యేసుప్రభు చనిపోయిన పేరు చెప్పి ఆనందాలు అనుభవించే అంటే సంఘంగా. వారికి వారే చూసుకోవడం తప్పించి పక్క వారి కొరకు ఆలోచించడం కానీ అదేం అది తగ్గలేదు. లేదు. ఇప్పుడు ఒక భక్తుడు అన్నాడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తు ఇశ్రాయేలీలను వదిలిపెట్టలేదు అన్నాడండి ఒక ఆయన. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు ఇశ్రాయేలీలో నుంచి బయటకు రాలేదట. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. లోకంలో నుంచి సంఘం బయటకు వచ్చిందేమో కానీ సంఘంలో నుంచి లోకం బయటకు రాలే. ఈరోజు క్రిస్మస్ దినాలు వచ్చేసరికి క్రైస్తవ కార్యక్రమాలన్నీ ఎలాగుంటున్నాయి అనేది మన మాటలతో చెప్పక్కర్లేదు. లోకం అంతా సంఘంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఇటువంటి దానిని దైవజనులు కూడా ఆమోదించడం అనేది చాలా విచారకరం. ఎంతో పెంతుకోస్తూ అభిషేకం, అనుభవం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, అనుభవం, ఆత్మ వరాలు కలిగినటువంటి దైవజనులే, వారి పిల్లలు, వారి సంఘ బిడ్డలు, యవనస్తులు లోక సంబంధమైనటువంటి సినిమాను తిలపించేటువంటి కార్యక్రమాలన్నీ చేసి పరిశుద్ధ స్థలాన్ని పాడు చేయటం, ఇవన్నీ మనం మాట్లాడుకోవటం వల్ల ఏముంటుందంటే వినేటువంటి వారికి ఏంటి ఇలాగా విమర్శిస్తున్నారు అని అనుకుంటారు, తప్ప వచ్చింది ఏమి లేదు. కానీ సంఘం మాత్రం తప్పిపోయిందనే విషయాన్ని మాత్రం నేను చెప్పాను. ఆ రోజు మనం తప్పిపోయిన కుమారుడు అన్న స్టోరీ ఒకటి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు తప్పిపోయిన సంఘం అని చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ట్ చిన్నగా చెప్తాను మీకు. తప్పిపోయిన కుమారుడు అంటాం చిన్నోడు మనం, కానీ అసలు మనం ఆ వాక్యాన్ని మనం కాస్త డీప్గా ఆలోచన చేయగలిగితే తప్పిపోయినోడు చిన్నోడు కాదండి, తప్పిపోయినోడు పెద్దోడు. తప్పిపోయాడు చిన్నోడు వచ్చాక పెద్దోడు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అంటే వాడు అంతకు ముందు నుంచి వాళ్ళ తండ్రితోనే ఉంటున్నాడు, కానీ తండ్రి మీద ప్రేమ కానీ తండ్రితో కలిసి జీవించాలనేటువంటి ఆనందం వాడి మనసులో లేదు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుందామనే మైండ్ సెట్ తో ఉన్నాడు పెద్దోడు. కానీ చిన్నోడు చూడండి, నేను ఎప్పుడు నా తండ్రిని చూస్తాను, ఎప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి సాగిలు పడతాను, ఎప్పుడు నా తండ్రిని నేను కౌగిలించుకుంటాను అని తన మనస్సు నిండా తండ్రిని నింపేసుకుని ఉన్నాడండి. కానీ వీడు తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ మనస్సు నిండా లోకాన్ని నింపేసుకుని ఉన్నాడండి. ఈరోజు సంఘం అండి, దేవుని దగ్గరే ఉన్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, దేవుని శక్తిని పొందుతున్నాం అని అనుకుంటున్నారు, కానీ వారు దేవుని దగ్గరే ఉండి తప్పిపోయారు. సంఘం వాళ్ళ మనసులన్నీ లోకంలో తిరుగుతున్నాయి, లోకం ఆశల కొరకు, వాటి కొరకు. దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి సంఘాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుడు కొనసాగించిన పనిని ఆయన సడన్ గా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుకున్నాడండి. అసలు వాస్తవంగా యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో వచ్చి ఉంటారు ఈ లోకానికి? అసలు ప్రభు ఏ ఉద్దేశంతో వచ్చాడు? రక్షించిన దాన్ని రక్షించడం. ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడు, ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరిపోయింది అంటారా? జనరల్ గా మనలో ఇంకా నెరవేరలేదు కదా, ఇంకా అనేక మంది రక్షించబడలేదు లేదు కదా, మన పని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు వారు అంటే ఆయన పనిని శిష్యులకు అప్పగించాడు. ఆ తర్వాత ఒకరి దగ్గర నుంచి ఒకరికి, అంటే ఇంకా ఆయన పనిని కొనసాగించాలి ఇంకా మనం. అంటే క్రైస్తవ్యం అనేది పండగలు చేసుకునేటువంటిది మాత్రం కాదండి. క్రైస్తవుడికి పండగలు అంటే ఏమీ లేవు, రోజు పండగే. ఎందుకంటే క్రీస్తు మన హృదయంలోనికి ఎప్పుడైతే వచ్చాడో, క్రీస్తుని మనం రక్షకునికి ఎప్పుడైతే అంగీకరించామో, మన జీవితమే ఒక పండగ అయిపోయింది. కానీ దాన్ని మనం సంవత్సరానికి ఒకసారో, సంవత్సరానికి 2 సార్లు క్రైస్తవులు కూడా పండగ. ముస్లిమ్స్కి ఎలా పండుగలు ఉన్నాయి, హిందూస్కి ఎలా పండుగలు ఉన్నాయి, క్రైస్తవులకు ఎలా పండుగలు ఉన్నాయి. అంటే మన వాళ్ళే, మన దేవుని పిల్లలే వాటితో సమానంగా పోల్చేశారండి దీన్ని. ఒక ప్రత్యేకత అనేది మనం చూపించలేకపోతున్నాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు, ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడిన వారు ప్రత్యేకమైనటువంటి జనాంగం అన్నాడు దేవుడు. ప్రత్యేకత ఎక్కడ చూపించాం? ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో అన్యుల ఆచారాలు ఇక్కడ ఉన్నాయి,
అన్యుల పద్ధతులు ఇక్కడ ఉన్నాయి, అవును. అన్యుల విధానాలు ఇక్కడ ఉన్నాయి, అన్యుల సంఘాలు జరిగే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇంకా ప్రత్యేకత అక్కడ కనపడింది, అవును. ప్రత్యేకత చూపించాలి కదా. కాబట్టి సంఘానికి నేను ఇచ్చేటువంటి సూచన ఒకటి ఏంటంటే, మనము పార్టీలు చేసుకోవడానికో, పండగలు చేసుకోవడానికో, డబ్బు పోగు చేసుకోవడానికో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో, అందులో నేను పెద్దని, అందులో నేను పెద్ద కాపర్ని, అందులో బిషప్ని, అందులో నేను రెవరెండ్ డాక్టర్ని అని బిరుదులు ప్రకటించుకోవడానికి, గొప్పతనాలు చూపించుకోవడానికి సంఘం ఒక వేదిక కాదు మనకి. అవును. సంఘం దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి ఒక ఆయుధం అది. అవును. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఒక ధన నిధి అది. అలా ఉపయోగపడాలి సంఘం అనేది. ఆ సంఘము ద్వారా అక్కడ సంఘంలో ప్రవక్తల్ని సిద్ధపరచాలి, అవును. మిషనరీలను సిద్ధపరచాలి, బోధకుల్ని సిద్ధపరచాలి, అవును. సేవకులను సిద్ధపరచాలి, లోకం మీదకు పంపించాలి. అవునండి. ఇప్పుడు ఆది అపోస్తల సంఘములో సంఘం అంతా కలిసి ఒకరిని అక్కడికి పంపించి వీరు వారికి కావాల్సిన అవసరం చూసుకున్నారు. అవును. ఇప్పుడు మనం ఎన్ని సంఘాలు మిషనరీస్ తయారు చేశాయి. అవును. ఇప్పుడు అసలు ఇప్పుడు అది ఆ కాన్సెప్టే మర్చిపోయినట్టున్నారండి, చాలా మటుకు ఎన్ని తగ్గిపోయింది. సంఘాలు ఇప్పుడు 200 మంది ఉన్నారా అంటే చాలా గొప్ప అండి. 500 మంది ఉన్నారా చాలా గొప్ప అండి. ఇప్పుడు ఎలాగైందండి బ్రదరు, ఎన్ని సంఘాలు ఉంటే అన్ని ఎకరాలు ఉన్నట్టు ఉంది. ఇప్పుడు అదొక ఆస్తి లాగా భావిస్తున్నారు. ఇప్పుడు వివాహాలు చేసేవారికి కానీ మా అబ్బాయికి 200 మంది సంఘ కాపరి అంటే అమ్మో అయితే అని ఒక ఆస్తి లాగా. ఆ మధ్య నేను విన్నానండి, ఒక అమ్మగారు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేసి అల్లుడికి సంఘాన్ని కట్నంగా ఇచ్చిందట. ఎంత ఘోరం చూడండి, మనం చెప్పుకోవడానికి నవ్వుగా ఉంది కానీ ఘోరం చూడండి. అది చాలా భయంకరం. అంటే బ్రదర్ మీకు ఎన్ని సంఘాలు బ్రదర్ అని అడుగుతారు. నాకు ఒక సంఘం అంటే ఒక సంఘం అయితే ఏం చిన్న పాస్టర్ గారు. నాకు 4 సంఘాలు 10 సంఘాలు బ్రదర్ అంటే 10 సంఘాలు అండి అంటే 10 సంఘాలు అంటే పెద్ద పాస్టర్ గారు, ఒక సంఘం అంటే చిన్న పాస్టర్ గారు. అంటే మన గొప్పతనాన్ని సంఘాల ద్వారా చూపించగలుగుతున్నాం. అంటే సంఘాన్ని మన గొప్పతనానికి వాడుకోవడానికి ఇచ్చాడు దేవుడు. సంఘం అనేది అంటే ఒక ఆధ్యాత్మికమైన కర్మాగారం, ఒక ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో పనిముట్లు తయారైన తర్వాత బయటికి ఎలాగ వెళ్ళిపోతాయో సంఘంలో పనివారు తయారయ్యి లోకం మీదకి వెళ్ళాలి. మిషనరీస్ తయారవ్వాలి, సువార్థికులు తయారవ్వాలి, వెళ్ళాలి లోకం మీదకి. బోధకులు ఉపదేశకులు తయారవ్వాలి, కాపరులు తయారవ్వాలి, ప్రవక్తలు తయారవ్వాలి. వీళ్ళని అందరినీ తయారు చేయడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానండి డబ్బు పోగు చేసుకోవడానికో, పండగలు చేసుకోవడానికో, ఎవరిష్టం వచ్చినట్లు ఎవరి స్వార్థానికి వారు ఉపయోగించుకోవడానికి మాత్రం దేవుడు సంఘాన్ని చేయలేదు. ఒకవేళ అలా చేస్తున్నారంటే గనక వాళ్ళు దేవుని దృష్టిలో మాత్రం చాలా చేస్తున్నారు. సంఘము క్రీస్తుది కదని మన కాపరిగా పెట్టారు అంతే. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కాయడానికి ఒక నాయకత్వాన్ని, బాధ్యతను నాకు మీకు మనందరికి అప్పగించాడు. ఆయన మనకి బాస్, ఆయన చెప్పినట్లుగా మనం నడిపించాలంతే. సంఘం మన సొత్తు కాదు, మన ఆస్తి కాదు. అది అందులో మనం ఒక కాపరిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా పనిచేయాలి. అంతే తప్ప అది మన సొంత ఆస్తిలాగా భావించుకోవటం అది ఒక ఫ్యాక్టరీ, కర్మాగారం. ఆ రకంగానే దాన్ని ఉపయోగించాలి. మీ సంఘంలో ఎవరినో మీరు నార్త్ ఇండియానో ఎక్కడికో వారిని పంపించారని విన్నానండి. ఎక్కడికి పంపించారు వారు? మా పరిచర్యలో ఒక బ్రదర్ ఉన్నారండి, సామీల్ అని అత్తిరే. తను మా సహవాసంతోనే ఉండేవాడు. తనకు మరి ఎలాగ భారం వచ్చిందో తెలీదు, రాజస్థాన్ మీద భారం వచ్చింది. అప్పుడు అన్న నేను మిషనరీగా వెళ్తాను అని చెప్పి అన్నప్పుడు బ్లెస్సింగ్ యూత్ మిషన్ అని ఉందండి. అప్పటికి మేము దైవశక్తి మిషనరీ పరిచర్యను ప్రారంభించలేదు. బ్లెస్సింగ్ యూత్ మిషన్ వాళ్ళ దగ్గరికి పంపించాం. వాళ్ళ ద్వారా ఆయన నార్త్ ఇండియా మన రాజస్థాన్కి వెళ్ళాడు. అతని విషయం కూడా చాలా ఆశ్చర్యకరమైంది. తనకి హిందీ రాదు, ఒక్కడే వెళ్ళాడండి అతను. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా శ్రమలు పడ్డాడు, హిందీ నేర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళి హిందీ నేర్చుకుని హిందీలో వారికి పరిచయం చేయటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత వివాహ సమయం వచ్చింది, వివాహం చేసుకోవడానికి వచ్చాడు. అన్న వివాహం చేసుకోవాలి, చాలా సంబంధాలకు వెళ్ళానన్నా ఎవరు సంబంధాలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అన్నా? నేను అన్నా రాజస్థాన్ తీసుకెళ్తాను అన్నాను, రాజస్థాన్ అంటే ఎవరు రావట్లేదు అన్నాడు. నేను 2-3 ట్రై చేశాను. అమ్మ అంత దూరం మేము పంపించమన్నా, ఎవరు వారి ఆడబిడ్డల్ని అంత దూరం పంపలే, భయపడుతున్నారు. నాకు అర్థమైంది, అసలు మదర్ తెరిసా యవన కాలంలో వచ్చింది మన దేశం, ఎలా వచ్చి ఉంటుంది అసలు, వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను నేను. సరే
ఒకరోజు నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ, దాస్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ రాజోలు దగ్గర, మల్కీపురం దగ్గర. ఆయనతో నేను మాట్లాడితే ఆయన స్నేహితుడు కుమార్తె ఉంది, ఒకసారి రండి చూదురుగా అని అన్నారు ఆయన. సరే నేనేం చేశానంటే ఇతను తీసుకుని వెళ్ళాను. ఇతను కూడా అన్న ఇంకా వాళ్ళు ఒప్పుకోరన్నా అని అన్నాడు. అయినా పర్వాలేదు నువ్వు రా అంటే అనీజీగా వచ్చాడు. తను శుభ్రమైన షర్ట్ వేసుకుని మంచిగా సిద్ధపడి రాలే, జనరల్గా వచ్చేసాడు. తెర వచ్చేసిన తర్వాత షర్ట్ బాగోలేదు. అప్పుడు నేను మళ్ళీ రాజుల్లో అతనికి ఒక షర్ట్ కొని అది ఇస్త్రీ చేయించి రోడ్డు మీద షర్ట్ మార్పించి తీసుకెళ్ళి చూపిద్దామని తీసుకెళ్ళా. కానీ వెంటనే ఇతను చూపించకుండా అమ్మాయితో నేను మాట్లాడాలి కొంతసేపు అని చెప్పని లోపలికి వెళ్ళి కూర్చొని అమ్మాయితో నేను మాట్లాడాను. అమ్మ నువ్వు రక్షణ పొందావా, దేవుని విషయంలో నీ ఉద్దేశం ఏంటి అని అలా మొదలుపెట్టి, మరి మిషనరీ పరిచర్య మీద నీకు ఉన్నటువంటి భారం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని మాట్లాడుతూ, అప్పుడు నేను ఎంతోమంది మిషనరీలు మన దేశానికి వచ్చారు, అందుకే ఈరోజు మన దేశం ఎంత అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందవలసిన ప్రాంతాలన్నీ ఉన్నాయమ్మా, ఆ ప్రాంతాలకు వెళ్ళాలి మనం. అవునండి అవునండి అని చెప్పి అంది. ఒకవేళ నేను చేసుకునే వ్యక్తే కనుక అటు అలా అయితే కనుక నువ్వు సిద్ధమా అంటే నేను రెడీ అండి, ప్రభు వెళ్ళమంటే ఎక్కడికైనా వెళ్ళి చేయడానికి సిద్ధమే అని చెప్పేసి అంది. అట్లాగా ఒక అరగంట ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చి ఆవిడని ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు రామ్మ బయటకు చూద్దు అని చెప్పి అప్పుడు తీసుకొచ్చి అతను చూపిస్తే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. ఎంత ప్రభు సేవ చేయాలండి ఎక్కడైనా అన్నారు. ఇక అమ్మాయి వివాహం అయిన తర్వాత మరి ఎంత ఆశ్చర్యం ఏంటంటే, ఆడబిడ్డ వివాహం అయిన తర్వాత వస్తువులు లేకపోతే బీరువాలు సామాను అన్నీ పట్టుకుని వెళ్తారు. కానీ ఈమె మాత్రం అండి హిందీ బైబిల్ తీసుకుని వెళ్ళిందని కావాలి. నాకు అది చెప్పినప్పుడు అమ్మాయిని జ్ఞాపకం చేసుకుని చాలా ఆనందం కలుగుద్ది, దుఃఖం వస్తూ ఉంటుంది. అంటే ఆ ఆడబిడ్డ మీకు మరి రాజస్థాన్ అంటే అది పాకిస్తాన్ బార్డర్లో, అంత దూరం ఇక్కడి నుంచి అత్తిల్ నుంచి అంత దూరం ఆమె వెళ్తూ హిందీ బైబిల్ పట్టుకెళ్ళింది. ఆమెకి హిందీ రాదు, హిందీ బైబిల్ పట్టుకెళ్ళింది. ఆయన పాస్టర్ గారు దాస్ కుమార్ గారు హిందీ బైబిల్ ఇచ్చారు ఆమెకి. హిందీ బైబిల్నే మరి ఆడపిల్ల సారి తీసుకెళ్తుంది అంటారు కదా, ఆ హిందీ బైబిల్ని తీసుకుని వెళ్ళింది నా ప్రాంతానికి. వెళ్ళి హిందీ మాట్లాడి హిందీ నేర్చుకుంది, చదివింది. ఇప్పుడు హిందీలో అనర్గళంగా ఆరాధన చేస్తుంది, పాటలు పాడుతుంది, మంచి వర్తమానం ఇస్తుంది, మంచి పరిచయం చేస్తున్నారండి వాళ్ళు. అక్కడికి వెళ్ళి నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది వాళ్ళ పరిచయం చూసి. 2 కుమారులను దేవుడు ఇచ్చాడు. మరి ఆ కుమారుడికి ఏదో బలహీనత వస్తే దగ్గర 2 గంటలు ప్రయాణం చేసి రావాలి హాస్పిటల్కి రావాలంటే. మరి వాళ్ళ బాబుకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు 2 గంటలు ప్రయాణం చేసి హాస్పిటల్కి రావటం. విపరీతమైన చలి ప్రాంతం, అలాంటి భయంకరమైన ప్రాంతంలో మంచి సమర్పణతో చిన్న వయసే వాళ్ళది సేవ చేస్తూ ఉన్నారండి. అదే అనుకుంటాను ఈ ప్రాంతాల్లో ఎవరు ఆయనకి అమ్మాయిని ఇవ్వలే, వివాహానికి ఇవ్వలే. ఒకవేళ నేను డాక్టర్ని పక్కనే హాస్పిటల్ అంటే ఇచ్చేసాను, నేను ఇంజనీర్ని ఇక్కడే నాకు ఆఫీస్ అంటే ఇచ్చేసాను. కానీ నేను మిషనరీని రాజస్థాన్లో ఎక్కడో సేవ చేస్తున్నాను అంటే మాత్రం ఏ తల్లి ఒక ఆడబిడ్డని ఇవ్వడానికి ఇష్టపడలే. కానీ ఒక దైవజనుడు భారం కలిగి, ఆత్మల భారం కలిగి పరిచయం చేసేటువంటి ఒక దైవజనుడు, అతడు చెట్టు కింద జీవించేవాడైనా అతనికి వారి కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలండి అసలు. ఎందుకంటే ఎప్పటికైనా వారిని దేవుడు దీవిస్తాడు. నేను ఈ మాటలు వింటున్న వారికి ఒకటే చెప్తున్నాను, నీ ఆడబిడ్డని ఇస్తే ఒక శక్తివంతంగా దేశం కొరకు ప్రయాసపడి దేవుని కొరకు తప్పించేటువంటి ఒక మంచి దైవజనుడికి ఇచ్చి వివాహం చేయాలి. అప్పుడు వాళ్ళ జీవితం ధన్యమవుతుంది, ఘనమైన సేవ చేస్తారు. అంతే తప్ప కోట్లు లక్షలు సంపాదించే వారికి ఇచ్చి పెళ్లి చేసినా ఆ 4 గోళ్ల మధ్య బందిఖానాలాగా ఒక పెంపుడు జంతువు ఎలాగైతే ఉంటుందో ఆ 4 గోళ్ల మధ్య ఉండటమే తప్ప దేవుని కొరకు ఉపయోగపడే అవకాశం ఉండదు. కాబట్టి మిషనరీ పరిచర్య మీద శ్రద్ధ చూపించమని నేను తల్లిదండ్రులందరికీ ఇచ్చేటువంటి సూచన, ఈ కాలం వచ్చేటువంటి మీ పిల్లల్ని మిషనరీస్కి ఇచ్చి వివాహం జరిగించాలి, మిషనరీల మీద మనసు పెట్టాలి, మిషనరీలను ప్రోత్సహించాలి. మిషనరీలు ఏ ప్రాంతంలో సేవ చేసినా అవసరమైతే మీ ఆస్తులు కూడా మిషనరీస్కి అప్పగించాలి. ఆ మిషనరీ పిల్లల్ని పోషించాలి, మిషనరీస్ యొక్క పిల్లల్ని చదివించాలి, మిషనరీస్కి అన్ని విధాలుగా సహకారం చేయాలి. అది నేను ప్రతి తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి సూచన. ఇప్పుడు ఆ ఇతర దేశాలు, ఇంగ్లాండ్ ఆ దేశం నుంచి వారి సంఘం అలా సహకరించడం వల్ల వారు ఇక్కడికి వచ్చారండి మిషనరీస్ గా. ఇప్పుడు అక్కడ సువార్త ఆగిపోయింది, ఇప్పుడు మనం అక్కడికి మిషనరీస్ గా అన్ని చోట్లకి వెళ్ళాలి. ఇక్కడ నార్త్ ఇండియా కానివ్వండి, ఎక్కడ మిషనరీస్ అవసరమో ఆ మిషనరీస్ మనం పంపించాలి. ఆ మిషనరీస్ మనకు వెనకాల సపోర్ట్ చేయాలి. నేను ఇచ్చేటువంటి ఉపదేశం ఒకటే అండి, మిషనరీస్ కోసం
మన ఆస్తులైనా అప్పగించేయాలి. అవునండి, కరెక్ట్. ఎందుకంటే అంత గొప్ప సేవ అది. అవునండి, యేసుప్రభు ఒక మిషనరీగా వచ్చాడు ఈ లోకానికి. అవునండి, ఈరోజు మిషనరీగా వెళ్ళినటువంటి వారికి మన ఆస్తులైన అప్పగించి మిషనరీ పరిచయం చేయాలి. అవును. అంత సమర్పణ త్యాగం నేటి సంఘానికి, అవునండి, ప్రతి తల్లికి, తండ్రికి, ప్రతి ఉద్యోగస్తుడికి, అవునండి, ప్రతి వ్యాపారస్తుడికి ఈ మనసు రావాలనేదే నా ఉద్దేశం. కరెక్ట్. ప్రతి సంఘం నుంచి మిషనరీస్ కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళాలి. అవునండి, ఖర్చు పెట్టే ప్రతి డబ్బు మిషనరీ పరిచయం ఖర్చు పడాలి. అప్పుడు కానీ అవునండి, మన దేశంలో 140 కోట్ల మంది కన్నా అవును. సుమారుగా ఉన్న ప్రజలు మనం రక్షణలోకి తేలి. అవునండి, అవును, ఈరోజు సంఘాల్లో లక్షల కొద్ది డబ్బు నిల్వై ఉందండి. అవునండి, అవును, సంఘాల్లో లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఫర్నిచర్ ఉందండి. అవును, లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉంది. అవును, లక్షలు ఖరీదు చేసేటువంటి సేవకులు ఉన్నారు. అవును. అంటే ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఇక్కడే ఖర్చు అయిపోతుంది. కానీ అది బయటికి అడవి ప్రాంతాల్లో మిషనరీస్ మధ్య మాత్రం సరిగ్గా ఖర్చు అవ్వట్లేదు. అవును. సరైనటువంటి సహకారం వారికి లేదు. అవునండి, అవును, లేకే నూకలు అన్నం తింటూ సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, అవును, ఇక్కడ మనం ఏసీ రూముల్లో ఉన్నాం. చాలా విలాసవంతమైనటువంటి వాహనాలు, భవనాలు మనకు ఉన్నాయి. అవును, కానీ నేను వెళ్ళాను, చూశాను. అవును, చిన్న చిన్న పూరు గుడిసెల్లో సదుపాయం లేని ప్రాంతాల్లో చాలామంది సేవకులు ఉన్నారు. నేను ఒక 10 రోజులు క్యాంప్ వెళ్ళినప్పుడు అవును. వాళ్ళ మధ్యలోనే ఆ చిన్న చిన్న మంచాల మీదే పండుకుని చాలా సంతోషంగా ఉంటుంది నాకు వాళ్ళ మధ్యలో ఉండటం. కానీ వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆ సామర్థ్యం మనకి దొరకట్లేదండి. మీకున్న సామర్థ్యం బట్టి మీరు చేస్తారు. నాకున్న సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి కొంతవరకు సహకారం చేయగలుగుతున్నాం. కానీ ఇక్కడున్న సదుపాయాలు వాళ్ళకి చేస్తే కనుక ఇంకా మనం అక్కడికి వెళ్ళక్కర్లేదండి. వాళ్ళే అవును మొత్తం కొండ ప్రాంతాలన్నీ చుట్టేస్తారు. వాళ్ళకి కొంచెం మన సపోర్ట్ ఇవ్వగలిగితే ట్రైబల్ ఏరియాలో ఉన్న సేవకులకి సరైన సపోర్టు, సహకారం, ప్రోత్సాహం లేక వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అది మాత్రం మనం అంగీకరించాలి. కరెక్ట్. ఈ విషయం ఇక్కడ ఈ సంఘాలు, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ధనికులు, ధనవంతులు అందరూ కూడా ఈ మిషనరీ పరిచర్యను గురించి ఆలోచించి ధనాన్ని అభివృద్ధి చెందినటువంటి సేవకుల దగ్గర పాడు చేయకుండా, అభివృద్ధి చెందిన సంఘాల్లో పాడు చేయకుండా, ఇంకా అభివృద్ధి చెందవలసిన ప్రాంతాల దగ్గర వారి ధనాన్ని ఖర్చు పెడితే దేవునికి మహిమ వస్తుంది, ఆత్మలు రక్షించబడతాయి అనేది నా సూచన. కరెక్ట్. మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మీరు దైవశక్తి మిషనరీ పరిచర్య ద్వారా వెళ్తున్నప్పుడు ఆ మిషనరీ పరిచర్య కొరకు ఉన్న ధనాన్ని అసలు మీరు వేస్ట్ ఎక్కడ చేయరని చాలామంది మీతో వచ్చిన వారికి కూడా ఈ ధనము స్వార్థ కొరకు వెళ్ళాలి, ఎంత ఆదా చేయగలిగితే అంత ఆదా చేద్దాం, కనీసం పెట్రోల్ డీజిల్ ఖర్చుల కన్నా ఇవి ఉపయోగపడతాయని వారికి తరచుగా చెప్తూ ఉంటారని వారు చెప్పారని. అవును బ్రదర్, ఎందుకంటే దైవశక్తి మిషనరీ పరిచర్య దానికి చాలామంది ప్రతి నెల కొంత సహకారం పంపిస్తారు, కొద్దిగా సంఘాల్లో కానివ్వండి, తెలిసిన సేవకులు కానివ్వండి, ప్రతి నెల కొద్దిగా మిషన్ పరిచర్యకి ఇస్తారు. వాళ్ళు మిషనరీ పరిచర్య నిమిత్తం ఇస్తున్నారు దాన్ని. కాబట్టి మనం మిషనరీ పరిచర్యకి ఇచ్చినప్పుడు అక్కడ రూపాయి ఖర్చు అవుతుంది అనుకోండి, దాన్ని ₹10 ఎలా ఖర్చు చేయాలి అనే విధానంలో నేను ఆలోచన చేస్తాను. అంటే నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా డబ్బుని జాగ్రత్తగా ఆదా చేయటం అనేది నాకు బాగా అలవాటైంది. ఎందుకంటే లేమిలో నుంచి వచ్చానండి నేను. రూపాయి విలువ అనేది ఎలాగుంటుందో, అన్నం మెతుకు విలువ ఎలాగుంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఆకలితో పెరిగానండి, ఆకలితో పెరిగాను. అబద్ధాలు, మోసాలు చేసి నేను ఎదగలేదు, పెరగలేదు, కానీ కడుపు నిండా ఆకలితో పెరిగాను. కాబట్టి అన్నం మెతుకు విలువేంటో, రూపాయి విలువేంటో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను డబ్బుల విషయంలో దాన్ని వేస్ట్ చేయడానికి ఒప్పుకోనండి. అంటే ఒక మీటింగు ₹1000 ఒక మీటింగ్ జరిగిపోతున్నప్పుడు ₹1000 చేసేద్దాం, 10,000గా దాన్ని జరిగించడం ఎందుకు? అంటే ఆడంబరాలుగా చేయడానికి ఎక్కువగా ఇష్టపడను. అవసరమైతే ఖర్చు పెడతామండి, అవసరమైతే ఖర్చు పెడతాం. అవసరం లేదు అనుకున్నప్పుడు ఆడంబరానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతానికి ఇష్టపడతాను. కారణం ఏంటంటే ఇచ్చే చాలామంది కూడా వాళ్ళు 200 ఇచ్చినా 300 ఇచ్చిన మిషన్ పరిచర్య కొరకు చాలా సమర్పణతో ఇస్తున్నారు. అవును. ఆ డబ్బుని అంత జాగ్రత్తగా సమర్పణగా మనం అక్కడ ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే దేవుడికి మహిమ వస్తుంది. దేవుడికి కూడా మనం లెక్క చెప్పాలి. రెండోది ఏంటంటే ఆ ఇచ్చేటువంటి వారికి మేము చేసే పరిచర్య ఏంటనేది వారు యూట్యూబ్ల ద్వారా, మరి ఈ ఛానల్స్ ద్వారా చూస్తారు. మనం దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం, ఎలా జరుగుతుంది పరిచర్య అనేది ఆ స్పాన్సర్స్కి,
ఆ మిషన్ పరిచర్యకి సహకరించేటువంటి వారికి అది అర్థమైనప్పుడు, వారు చూసినప్పుడు, వారు తెలిసినప్పుడు వాళ్ళు కూడా సంతోషించి ప్రభువును స్తుతిస్తారు. అంటే నా కష్టార్జితం అనేది అక్కడ చాలా జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. నా కష్టార్జితం ఎంత విలువైన పని జరుగుతుందనే తృప్తి వాళ్ళకు కూడా ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతో మనం ఆడంబరాలు చేసి లగ్జరీలుగా చేసే కన్నా అవసరమైన దాన్ని ఖర్చు పెట్టి జాగ్రత్తగా ఆ పని పూర్తి చేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే, ఒడిస్సా మిషనరీ పరిచర్యలో ఎవరు సేవకులు అక్కడ పరిచర్యకు వచ్చినా ఈ ఏరియాలో సేవ చేసినప్పుడు వాక్యం బోధిస్తే వాళ్ళు వాక్యం బోధించిన తర్వాత వారికి కానుకిచ్చి పంపిస్తాం. కానీ మిషన్ పరిచర్యకి ఇక్కడి నుంచి ఎవరు సేవకులు వచ్చినా వాళ్ళు కానుకిచ్చి వాక్యం చెప్పాలి. అక్కడ మిషనరీ పరిచర్యకి వాళ్ళు కొంత సహకారం అందించి సువార్త ప్రకటించాలి. రెండోది, అప్పుడే వేదికనికి సువార్త ప్రకటించాలి. అప్పటికప్పుడే అక్కడ చెత్త ఏదైనా ఉంటే కనుక ఎత్తేసేయాలి, తప్పదు. ఇంకా అప్పటికప్పుడే అక్కడ ఏదైనా తుడవాలని తుడిసేయాలి. అంటే ఇక అక్కడ హెచ్చు తగ్గులేమని మిషన్ పరిచయం. నేను బిషప్ తండ్రిని, లేకపోతే నేను పెద్ద దైవజనుడిని, నేను కూర్చుంటాను, నేను నిలబడతానంటే చాలా మంది సేవకులు మంచి ఇక్కడ బలంగా వాడబడేటువంటి సేవకులు కూడా చాలా మంది వచ్చి అలా తగ్గించుకుని వారి పరిచర్య చేశారు. అంటే ఆ రకమైనటువంటి పరిచర్య చేస్తేనే అక్కడ మనం సువార్తను చాలా వేగంగా వారికి అందించగలం. ఇక్కడ కుదరదన్నమాట. అందుకోసం అని చెప్పి హెచ్చు తగ్గులేవి లేకుండా, ద్రవ్యం వేస్ట్గా ఖర్చు పెట్టకుండా, ఈరోజు ఈ మనకు జరిగే సభల్లో కానివ్వండి చాలా డబ్బు వేస్ట్గానే ఖర్చు అవుతుంది. ఒక సామాన్యమైనటువంటి మ్యూజిషియన్ సరిపోతాడు, కానీ ఒక పాపులారిటీ ఉన్నటువంటి మ్యూజిషియన్ తీసుకొస్తే అతను తీసుకునేది వేరే పారితోషికం, ఇతను తీసుకునేది వేరు. ఇతనికి 1000 రూపాయలు ఇస్తే సరిపోదు, కానీ అతను 10,000 ఇవ్వాలి. అంటే 9,000 వేస్ట్ అయినట్టేగా. 9,000కి ఎంత పరిచయం జరుగుద్దండి? ఈరోజు ఈ ప్రాంతాల్లో వాక్యం చెప్పే దైవజనుడు కానివ్వండి, ఆయన 1 గంట ప్రసంగం చేస్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? వాళ్ళ ఏర్పాట్లు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేది కానివ్వండి, ఒక్క దైవజనుడు కొన్ని వేలు ఖర్చు అయిపోతుంది. అంటే అవసరానికి 1000 రూపాయలు ఖర్చు పెడితే అనవసరానికి 9,000 ఖర్చు అవుతుందండి. ఇలా మనం లెక్కలు వేసుకుంటూ పోతా ఉంటే వేస్ట్గా పరిచర్యకి చాలా ఖర్చు అవుతుంది. వారి ఆడంబరానికి ఓన్లీ. అంటే సామాన్యమైనటువంటి వస్త్రాలు వేసుకుంటే ఖర్చు అవ్వదు, కానీ ఒక సినీ ఫక్కీలో లేకపోతే ఏదో అంటారు కదండి దాన్ని, సినీ పద్ధతిలో గ్లామర్ ఆ టైపులో చూపించడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. మరి ఇదంతా వేస్టే కదా. అక్కడ డబ్బు లేకే అడవి ప్రాంతాలన్నీ అలా మిగిలిపోయినాయి. మీరు అనేది ఆ డబ్బుని కనుక మనం ఆ ఏజెన్సీ సువార్త కొరకు పెడితే ఎన్నో ఆత్మలు రక్షించాలి. ఇంకా మనం కొన్ని రోజుల తర్వాత దాన్ని ఏజెన్సీ అనక్కర్లేదు, కరెక్ట్, డెవలప్ అవుతుంది. అంతే కదండి. కొన్ని రోజుల తర్వాత మనం ఏజెన్సీ అనక్కర్లేదు, దాన్ని వాళ్ళు ట్రైబల్స్ అనక్కర్లే, వాళ్ళంతా అభివృద్ధి చెందుతారు, నాగరికత నేర్చుకుంటారు. దానికి కొంత ఖర్చు పెట్టి వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు చేస్తేనే కదా. ఇప్పుడు ఇక్కడ సంఘాలు ఉన్నాయండి, సేవకులు ఉన్నారు. ట్రైబల్ ఏరియాల్లో కొన్ని గ్రామాలు దత్తత తీసుకోవచ్చుగా. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవచ్చుగా. ఆ గ్రామంలో ఉన్న పిల్లలకు చదువు చెప్పొచ్చుగా. యవనస్తులకి చక్కటి సదుపాయాలు అందించవచ్చుగా. అక్కడ ఉన్నటువంటి విధవరాలకు సహాయం చేయొచ్చుగా. ఒక గ్రామంలో నెలకి లక్షల రూపాయల ఆదాయం వచ్చే సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు కనీసం 1-2 గ్రామాలని దత్తత తీసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి చూసి రావడం కాదండి, దత్తత తీసుకోవాలి. ఆ గ్రామంలో ఉన్న సేవకుడిని వీళ్ళు పోషించాలి, వారి పిల్లల్ని వీళ్ళు చదివించాలి. అక్కడ వారికి ఏం అవసరం, గ్రామంలో మంచినీళ్ళు అవసరమా, అది ఇంకోటి ఏదైనా అవసరమా, గవర్నమెంటే చేద్దాం చూడక్కర్లేదు, దత్తత తీసుకుని వీళ్ళు చేయొచ్చుగా. ఈ విధమైనటువంటి పరిచర్య ఆ గ్రామానికి అందించినప్పుడు ప్రభుత్వం కూడా మనకు వ్యతిరేకత మాట్లాడు ఎవరు కూడా కాదు అని అనలేరు. ఇప్పుడు క్రైస్తవ సువార్తకు వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు మాటలు మాత్రమే ప్రకటిస్తున్నారు, కానీ చేతలు చేయట్లేదు. అప్పుడు ఇదివరకు వచ్చే మిషనరీ అయితే వాళ్ళు సహాయం చేసి ఆ తర్వాత అవునండి, కరెక్ట్. ఆ విధమైనటువంటి పని చేస్తే వ్యతిరేకత రావు బ్రదర్. ఇప్పుడు పరిస్థితుల్లో కరెక్ట్. ఆ గ్రామానికి ఇంత పరిచయం అందించినప్పుడు గ్రామమే నిలబడతారు మన పక్షంగా. మీరు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు, గ్రామం కూడా నిలబడతారు. మా పిల్లల్ని అభివృద్ధి చేశారు, మమ్మల్ని అభివృద్ధి చేశారు, మేము పంటలు పండించుకోవడానికి లోన్లు ఇచ్చారు, మాకు పశువులు కొనిపెట్టారు, లేకపోతే ఎలా చేశారు అలా చేశారు, కాబట్టి మేము నిలబడతామని నిలబడతారు వాళ్ళు. అవును, దత్తత తీసుకోవచ్చు కదా సంఘాలు. అవును, ఎందుకు అలా చేసుకోకూడదు? అభివృద్ధి చెందిన సంఘాలు ఉన్నాయి ఇక్కడ, ఆ ప్రాంతాలను దత్తత తీసుకోవచ్చు కదా. మిషనరీ పరిచర్య మీద
ఎవరికి అంత భారం అవగాహనలా అవునండి, రావట్లేదు బ్రదర్. అది కరెక్ట్. అంటే అది ఒక్కరికిద్దరికి వస్తే సరిపోయేది కాదు, మొత్తం సార్వత్రిక సంఘానికి. ఇక్కడ మొత్తం అంతా సంఘం అంతటి కూడా ఇది ఒక దర్శనంగా మారిపోవాలి. అప్పుడు మనం కొన్ని రోజుల్లో ఆ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలన్నీ కూడా బలమైనటువంటి సువార్తతో మనం నింపి. కరెక్ట్. ఇప్పుడు సేవ అంటే అందరూ కూడా ఒక పాస్టర్స్ అనుకుంటున్నారండి, సువార్థికుడు, అపోస్తులు. ఈ పరిచర్య లేదా, అందరికీ ఒక సేవకుడు అంటే ఒక చర్చ్ ఉండాలి, ఒక పాస్టర్ ఉండాలి, అంతే తప్పించి సువార్త చెయ్యాలి అదొక పరిచర్య అనేది అసలు మైండ్లోంచే పోయింది అందరికి. ఇప్పుడు వాళ్ళ డబ్బుని ఎంతైనా పోగు చేసుకుని ఒక పండగ చేసుకుని భోజనాలు పెట్టుకుందామంటే చాలామంది విరాళాలు ఇస్తారు. అవును. నేను ఒక 50 కేజీలు చికెన్ వేస్తానంటారు ఒకరు, ఒక 50 కేజీలు మటన్ వేస్తానంటారు ఒకరు. కరెక్ట్. వీళ్ళకి ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి మటన్ కొరువా, చికెన్ కొరువా, ఏది కొరవండి? వాడు అలా వేసాడు కదా నేను ఇలాగే వేస్తానని చెప్పి ప్రెస్టేజ్కి తగ్గట్టుగా ఇక ఆ భోజనాలు ఏమైపోతాయంటండి, ఇక మహా ఖరీదైనటువంటి భోజనాలుగా మారతాయి. అవునండి. ఇంత డబ్బుని ఆ వెనకబడిన ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు? అక్కడ పేరు రాదండి. అవునండి. ఏ పేరు రాదు, అనౌన్స్మెంట్స్ ఉండవు, ఏ పేరు ఉండదు. ఇక్కడైతే పేరు వస్తుంది. జీవపు డంబానికి బానిస అయిపోయిందండి సంఘం ఈరోజు. ఓపెన్గా మనం మాట్లాడుకోవాలంటే జీవపు డంబానికి బానిస అయిపోయి గొప్ప ఘనత ఎక్కడైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే ఇచ్చేటి విధానంలో అయిపోయింది. ఏది ఏమైనా నా విశ్వాసం ఈ కడవరి దినాల్లో దేవుడు పరిచర్యను చేస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఒక ప్రత్యేకత అనేది ఏర్పడుతుంది. దైవజనులను లేపుతాడు, యవనస్తులను దేవుడు లేపుతాడు. నేను దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను, నేను విశ్వాసంతో కూడా ఎదురు చూస్తున్నాను. సేవకుల్ని దేవుడు లేపుతాడు. ఈ వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజల కొరకు ఒక దర్శనం, ఒక భారం కలిగిన వారిని దేవుడు లేపుతాడు. ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్యమం అనేది మనకు నార్త్ ఇండియాలో కానివ్వండి, ఈ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఈ గిరిజన ప్రజల మధ్యలో కొన్ని రోజుల్లో ఒక బలమైనటువంటి ఉద్యమం తప్పకుండా వస్తుంది. నేను మాత్రం ఆ విషయాన్ని నమ్ముతున్నాను, ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ సమయం కోసం కనిపెట్టాను. మేము ఒక 2019లో ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గరికి సువార్తకి వెళ్ళాము. వాళ్ళు అసలు ఏమీ లేవండి, వాళ్ళకి ఇల్లులు కానీ అసలు డెవలప్మెంట్ ఏం లేదు. కానీ అక్కడికి వెళ్తే కొంతమంది వచ్చి సువార్త చేస్తుంటే అడ్డగించారండి. అడ్డగిస్తే ఒకరు చెప్పారు ఏంటంటే, అప్పుడు మేము ఆశ్చర్యపోయాం. అంటే ఈ మారుమూల ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు కానీ క్రైస్తవులు ఇంకా వెళ్ళలేదే అనిపించింది. ఎంత సిగ్గుకరమైనటువంటి విషయం అండి అది. సువార్త ఇప్పుడు మారుమూల ప్రాంతానికి వాళ్ళు అంటే, ఇప్పుడు నెట్వర్క్ ఉందని మనకి అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతుంది నెట్వర్క్. నేను ఒక ప్రశ్న అడుగుతాను బ్రదరు, కరెంటు ముందు పుట్టిందంటారా భూమి మీద, సువార్త ముందు పుట్టిందంటారా? సువార్తను ఏమన్నాడు పౌలు గారు అంటే, అది దేవుని శక్తి అన్నాడు దాన్ని. రైనాల్డ్ బాంకే ఏమన్నాడంటే అండి, సువార్త అనేది క్రైస్తవుని అభిప్రాయం కాదు, అది దేవుని శక్తి అన్నాడు. అంటే కరెంటు పవర్ అది మనిషి తయారు చేశాడు, మనమన్న వచ్చింది. సువార్త శక్తి అది దేవుడిచ్చాడు. కానీ రెండో ప్రశ్న ఏంటంటే, ప్రపంచమంతా వేగంగా కరెంట్ వెళ్ళిందా, సువార్త వెళ్ళిందా? కరెంట్ వెళ్ళింది. ఇప్పుడు కరెంట్ అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. సువార్త ఇంకా అందని గ్రామాలు చాలా. కానీ ముందు పుట్టింది ఏంటి? సువార్తే. అంటే మొన్న వచ్చినటువంటి కరెంటు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, కానీ సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళలే. అంతే కదండి. ఇప్పుడు మూడో ప్రశ్న నేను మీకు వేసేది, ఎందుకు ముందు పుట్టినటువంటి సువార్త ఎందుకు వెనకబడింది? తర్వాత మొన్న వచ్చినటువంటి కరెంటు ప్రపంచమంతా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయింది వేగంగా, ఎందుకు వెళ్ళిందండి? అలా కారణం ఏంటి? ఇక్కడ సంఘం మనం వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ చేయకపోవడం. అయితే దానికి ఆన్సర్ నేనే చెప్తాను. కరెంటు ఒక వైరుకి ఇలా ఊడిపోకుండా ఉండేటువంటి లింకులు ఉంటాయండి వైర్కి. అవునండి, అవును. ఒక కొమ్మ పడినా ఏది పడినా కూడా వైరు ఊడదు, ఇంకా అన్ని లింకులు వేస్తాడు. కరెక్ట్. ఇక్కడ ఒక బటన్ నొక్కామనుకోండి, జస్ట్ వెంటనే అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోద్ది. అవునండి, అవును. జస్ట్ ఒక బటన్ నొక్కగానే ఎందుకు వెళ్ళిపోయిందంటే, కలిసి ఉన్నాయి వైర్లకి విడిపోయినటువంటి ఆ పెనలు వేసుకున్నటువంటి ఆ అనుబంధం, ఆ లింక్స్ ఉన్నాయన్నమాట అండి ఆ వైర్లు. అందుకే ఇక్కడ ఒక బటన్ నొక్కితే మొత్తం అన్ని వెలుగుతున్నాయి. ఈరోజు సువార్త అనేది ప్రపంచమంతటా అన్ని ప్రాంతాలకి
వేగంగా వెళ్ళకపోవటానికి ఒక బలమైన కారణం ఏంటంటే సేవకులకి ఓకే. ఆర్గనైజేషన్స్కి సంస్థలకి డినామినేషన్స్కి సరైనటువంటి ప్రేమ అనుబంధాలు సంబంధాలు లేవు. అవునండి, సఖ్యత లేదు, ప్రేమ లేదు, సఖ్యత లేదు, ఒక డినామినేషన్ లేదు, తక్కువగా చూస్తూ ఉంటారు. మీ డినామినేషన్లో ఉన్న పొరపాట్లు నేను వెతుకుతున్నాను, నా డినామినేషన్ పొరపాట్లు మీరు వెతుకుతున్నారు. అవును. అంటే మన సమయం అంతా ఏమవుతుందంటే మీ సిద్ధాంతాలను తప్పు పట్టడానికి నా సమయం ఖర్చు పెడుతున్నాను, నా సిద్ధాంతాలు తప్పు పట్టడానికి మీ సమయం ఖర్చు పెడుతున్నారు. అంటే మన మీద మనం ఫైట్ చేసుకోవడానికి అయిపోతుంది సమయం అంతా. అంటే మన ఇద్దరి మధ్య ఐక్యత లేనప్పుడు మనం బయటకు సువార్త ఎలా తీసుకెళ్ళగలం? కరెక్ట్. అవును. మీకు నాకు విడదీయరాని ఒక బంధం ఉన్నప్పుడు మనం ఇద్దరం కలిసినప్పుడు బలమైన సువార్త జరుగుతుంది. అంతే కదా. సంస్థల మధ్యలో, సేవకుల మధ్యలో, డినామినేషన్ మధ్యలో ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఇతను మీటింగ్ పెడితే అతడు ఎలా చెదరకూడదామని చూస్తాడు, అతడు మీటింగ్ పెడితే అతను చెదరకూడదామని చూస్తాడు. ఇలా ప్రేమ లేకుండా ఉండటం బట్టి సువార్త అంతటా వ్యాపించట్లేదు. అదే కారణం. కరెంటు ముందు పుట్టింది, మొన్న పుట్టింది, అది వెళ్ళిపోయింది. ఇక్కడ వైర్లకు సంబంధం ఉంది. సువార్త ఎప్పుడో పుట్టింది, ఇంకా వెళ్ళలే. కారణం ఏంటంటే మీకు నాకు మనకి ఒక ప్రేమ, ఐక్యత, బాంధవ్యాలు లేవు. సేవకుల మధ్యలో ఐక్యత లేదు. కరెక్ట్. అదే బలమైన కారణం ఈరోజు సువార్త వెళ్ళకపోవడానికి. ఈ విషయంలో అంటే సేవకులు ప్రేమ, ఐక్యత విషయాలు సరిచేయబడకపోతే సువార్త వ్యాప్తి చెందదండి. ఎంత టాలెంట్ పర్సన్ ఉన్నా, ఎంత భారం కలిగిన వ్యక్తి ఉన్నా, ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది లేకపోతే చాలా కష్టం. ఒక వ్యక్తి దేవుడిచ్చిన తలాంతులతో పరిగెడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు వెతకటం, గేలి చేయటం, ఇతడేనా వెళ్ళేవాడికి ఎవరు లేరా అన్నట్టుగా మాట్లాడే కన్నా అతని కోసం ప్రార్థన చేస్తూ, చేయవలసినంత సహకారం చేస్తూ, ఇవ్వవలసినంత ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు పంపుతున్నప్పుడు అతడు ఇంకా బలవంతుడై ముందుకు పరిగెడతాడు. కానీ అతనిలో ఇతనే గొప్పగా వెళ్తాడు, ఇతనే ఇలా వెళ్తాడని లోపాలు వెతికి, పొరపాట్లు వెతికి, అతని దగ్గర తప్పు వెతికి ద్వేషపూరితమైన మనసు అతని మీద చూపించినప్పుడు ఎలా ఆ వెళ్ళేవాడిని కూడా వెనకలాడు. పౌలైతే కక్ష చేతైనా మిస్ చేతైనా సువార్త వెళ్తుందని, మంచి మనసు లేని వాళ్ళు కూడా ఏదైతే సువార్త వెళ్తుందని. ఈరోజు సేవకుల మధ్యలో ప్రేమ లేకపోవటం కొంత ఒక బలమైన కారణం. ఐక్యత లేకపోవటం, సఖ్యత లేకపోవటం, ఒకరి మీద ఒకరికి ద్వేషం. ఇప్పుడు సేవకులందరికీ మీరు ఇచ్చే మెయిన్ సూచన అందరూ కలిసి ఏకంగా సేవకులకి ఉపదేశాన్ని ఇచ్చేటంత వయసు ఉన్నది కాదు, అనుభవం నాకు లేదనుకోండి. అంటే నేను రక్షణ పొంది 1997లో రక్షణ పొందాను. 99లో సేవలోకి వచ్చానండి. 20 సంవత్సరాల పైబడి అయింది నేను దేవుని సేవలోకి వచ్చి. అయినా నా యొక్క చిన్న అనుభవంలో, నేను ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది కదా అని నేను సేవకులకు ఉపదేశించేవాడిని అని నేను అనుకోవట్లేదు. కానీ నన్ను నేను తగ్గించుకుంటూ సేవకులకి నేను ఇచ్చేటువంటి ఉపదేశం, లేకపోతే నేను ఇచ్చేటువంటి ఒక విన్నపం, దాన్ని సూచన, హెచ్చరిక అని కూడా అన్నాం. ఎందుకంటే పెద్దవారు కాబట్టి ఒక విన్నపం ఏంటంటే, మనం ఎంతటి గొప్పవాళ్ళమైనా ప్రేమ, ఐక్యత అనేది లేకపోతే కనుక ఎప్పటికీ సువార్తను అభివృద్ధి చేయలేం. లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగై ఉన్నటువంటి మనమే మరి చీకటిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వెలుగునివ్వలేం. ఇంకొక చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది. ఒక ఊర్లో కరెంటు స్తంభాలకి గొడవ వచ్చిందటండి. కరెంటు స్తంభాలకి. సరే, కరెంటు స్తంభాలు గొడవ వచ్చిన తర్వాత ఈ స్తంభాలు అనుకున్నాయంట, నీ వైర్ నా మీద పడతాక వీర్లే, నీ వైర్ నా మీద పడతాక వీర్లే అని కొట్టుకున్నాయి. సరే, ఇంకా ఎవరు వైరాలు తీసేసుకుని స్తంభాలకు చుట్టేసుకున్నారు. 9 గంటలకు వచ్చింది గొడవ, మార్నింగ్ 9. సరే, సాయంత్రం అవుతుంది, ఊర్లో అంతా చీకటిగా ఉంది. ఏంటి మనుషులందరూ వెళ్ళి స్తంభాలు గుద్దుకుని ముక్కు బద్దలాసిపోతుంది, ఊరంతా చీకటే. ఇక్కడ పాలకోలు చీకటే, నరసాపురం చీకటే, భీమవరం చీకటే, మొత్తం అంతా చీకటే. ఏమైందయ్యా అంటే, భీమవరంలో కరెంటు స్తంభాలకి, పాలకోలు కరెంటు స్తంభాలకి, నరసాపురం కరెంటు స్తంభాలు గొడవ వచ్చిందట. మీ వైరు మా మీద ఉంటాకి వీర్లేదు, మా వైరు మీ మీద ఉంటాకి వీర్లేదు అన్నారు. అంటే ఎవరి వైరు వాళ్ళు తీసేసుకుని చుట్టేసుకున్నాయి. చీకటి. ఎందుకు చీకటి అంటే, ఎవరికి గొడవ రాకూడదు వాళ్ళకి గొడవ వచ్చిందండి. కరెక్ట్. ఇప్పుడు సేవకుడు అనేటువంటి వాడు కరెంటు స్తంభం లాంటి వాడు.
ఈ కరెంటు స్తంభానికి గొడవ రాకూడదు. ఎందుకంటే ఆ స్తంభం వైర్లు వచ్చి ఈ స్తంభం మీద రావాలి, ఈ స్తంభం వైర్లు వచ్చి ఆ స్తంభం మీదకి వెళ్ళాలి. కరెక్ట్, అంతే కదా. ఆ సంబంధం లేకపోతే కనుక ఎవరు వెలగరు. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ మన స్టూడియోలో ఒక లైటింగ్ ఉందండి, బయట ఒక లైట్ పెట్టాలి. బయట మీరు జపాన్ నుంచి ఒక లైట్ తెచ్చారు, బయట కట్టారు దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇండియా లైట్ దగ్గర నుంచి వైర్ పట్టుకెళ్ళాలి కనెక్షన్. ఆ జపాన్ వైర్ అంటే నేను మేడ్ ఇన్ జపాన్, నీ వైర్ నా మీద పడతాక వీరలేదంటే అది మేడ్ ఇన్ జపాన్ అయినా మేడ్ ఇన్ మలేషియా అయినా సరే అది వెలగదు. కరెక్ట్. దాని వెలుగు, దాని ప్రకాశవంతం, తేజస్సు చూపించాలంటే మేడ్ ఇన్ ఇండియా లైట్ దగ్గర నుంచి ఒక వైర్ కనెక్షన్ తీసుకెళ్ళి దాన్ని పెట్టాలి. అవునండి. అలాగే మనం ఎంత కాస్ట్లీ బోధకులమైనా, ఎంత స్వచ్ఛమైన ప్రశస్తమైన బోధకులమైనా పక్కనే ఉన్నటువంటి సేవకునితో ఒక ప్రేమ కలిగిన సంబంధం ఉండాలి. కరెంటు స్తంభాలు లాంటి వాళ్ళు దైవజనులు. ఒకరి నుంచి ఒకరికి ప్రేమ కలిగినటువంటి అనుబంధాలు ఉండాలి, ఆప్యాయతలు ఉండాలి, అనురాగాలు ఉండాలి. అప్పుడు మాత్రమే లోకమంతటిని మనం వెలిగించగలం. అంతే తప్ప నా స్తంభం నాదే, నీ స్తంభం నీదే, నీ వైర్ నా మీద వేయకు, నా వైర్ నీ మీద వేయకంటే ఆయన చీకట్లో ఉన్నాడు, ఈయన చీకట్లో ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ విషయాలు మనకు కనపడతాయి. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకట్లో ఉన్నాడు. అంటే ఎదుటి వారిని ద్వేషించి ప్రేమ లేకుండా ఉన్నామంటే మనం ఎంత గొప్ప బోధకులమైన చీకట్లోనే ఉన్నామని బైబిల్ చెప్తుంది. కాబట్టి సేవకులకి మనము ఇచ్చేటువంటి విన్నపం ఒకటే, ప్రేమ కలిగి జీవించాలి ఇప్పటికైనా. ఎందుకంటే భయంకరమైనటువంటి వైరస్లు వస్తున్నాయి, ప్రపంచ పరిస్థితి ఏమైపోతుందో అర్థం కావట్లేదు, ఎవరేమైపోతారో అర్థం కావట్లేదు. ఇంకా రక్షణ పొందవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ టైంలోనైనా మనం అందరం ఒకటవ్వాలి. డినామినేషన్ ఫీలింగ్స్, సిద్ధాంతాలు, పద్ధతులు అన్నీ పక్కన పెట్టండి. మనం అందరం కలిసి దేవుడు ఎవరికి ఇచ్చిన అనుభవాలను బట్టి వాళ్ళు ఆ ఘనమైనటువంటి సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళి దేవుడు మహింపరచాలి. ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు 5 అయినా 10 మంది అయినా 10 మంది మనస్తత్వాలు ఒకేలా ఉండవు. ఒకరి మనసు ఒకటి, ఒకటి మనసు ఒకటి. ఎవరి మనసు తగ్గట్టుగా వాళ్ళు పనులు చేసినా వీళ్ళందరూ కలిసి ఉంటే తల్లిదండ్రులకు ఆనందం. అదే రీతిగా మనం ఒకరి నడిపింపు ఒకటి, ఒకరి నడిపింపు ఒకటి. ఎవరికి ఏ నడిపింపు ఉన్నా మనందరం ఐక్యమత్యంతో పనిచేసినప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. కాబట్టి సేవకులమైనటువంటి అందరం కూడా ఐక్యమత్యం కలిగి ఒకే తాటి మీదకి వచ్చి, ఒకే తాత్పర్యంలోకి వచ్చి కలిసి ఉండి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఎవరికి వారు తగ్గించుకుంటూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, గొప్పతనాలు ఆశించకుండా, పదవులు ఘనతలు ఆశించకుండా, హెచ్చింపులు ఆశించకుండా, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉన్నప్పుడు తగిన కాలంలో దేవుడు హెచ్చింతాడన్న విషయాన్ని వారు మనస్సుకు తెచ్చుకొని, ఒక సమయం ముందు దేవుడు నన్ను హెచ్చించే సమయం అని గుర్తించి ఆ సమయం కోసం కనిపెడతా ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి పరిచర్యను ముందుకు తీసుకుని వెళితే మన పితరుల దినాల్లో గత కాలంలో సంపాదించబడిన ఆత్మల కన్నా వేలాది ఆత్మల్ని ఇప్పుడు సంపాదిస్తామని నమ్మకం నాకు ఉంది. దానికి ఒకటే ఆయుధం, మనమందరం ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సహవాసం కలిగి. ఇప్పుడు కూడా అపోస్తలులందరూ కలిసే ఎవరు ప్రోత్సాహంగా పరిగెడుతున్నారో గమనించి వారిని ప్రోత్సహించగలిగితే అన్ని విధాలుగా మంచి పరిచయం జరుగుతుంది. ఆ విషయాల్లో సేవకులు మెలకువ పడాలనేది నా విన్నపం మాత్రమే, హెచ్చరిక కాదు. నా విన్నపం ఆ ప్రేమ కలిగిన విషయాల్లో. ఫస్ట్ గారు మీరు ఇప్పటి వరకు చెప్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుందండి. కన్నుల నెత్తి పైన చూరు కోయగలేరెవరు, ఓ సోదరా ఓ సోదరి తినుచు త్రాగుచు సుఖించదు అని ఒక పాట ఉంది కదండి. ఇప్పుడు యవ్వనస్తులు అనేవారు అసలు బ్యాక్ బోన్ లాంటి వారు, వారికి శక్తి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సువార్తకు కానీ ఏ ప్రాంతాలకైనా వెళ్ళగలిగే సామర్థ్యం కానీ ఆ శక్తి కానీ తలాంతులు కానీ యవనస్తులకు ఉంటాయండి. కానీ ఈ కాలంలో ఉన్న యవనస్తులు లోకం వైపుకి ఎక్కువ వెళ్ళిపోవడం కానీ, ఈ పరిచర్యగా భారం లేకపోవడం కానీ ఇలా ఉంటున్నారండి. యవనస్తులకి మీరిచ్చే సూచనలు ఏమన్నా? యవనస్తులు అనేటువంటి మాటకు వచ్చేసరికి నా హృదయం చాలా బరువెక్కుద్దండి, భారం. ఒక్కోసారి కన్నీరు వస్తూ ఉంటుంది. ఎందుకంటే యువతరము ఎటు వెళ్ళిపోతుందో ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సంఘాల్లో ఉండే యవనస్తులు కానివ్వండి, దేవుడిని ఎరగనటువంటి యవనస్తులు కానివ్వండి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేశ అభివృద్ధి కానివ్వండి, లేక దేశం యొక్క పరువు పోవడానికి కానివ్వండి, యవనస్తులే కారణం. ఈరోజు అన్ని రంగాల్లో కూడా
యవనస్తుల్నే కోరుకుంటున్నారు అవును. అన్ని రంగాల్లో, అన్ని పరిస్థితుల్లో. అయితే బైబిల్ గ్రంథం కూడా యవనస్తుల గురించి చాలా తేటగా మాట్లాడింది. ఒక చెరకు కర్ర ఉందనుకోండి, దాన్ని మనం 3 భాగాలుగా చేసాం, అంటే 3 ముక్కలుగా చేసాం ఒక చెరకు కర్ర. ఓకే. మొదటి ముక్క, మధ్య ముక్క, లాస్ట్. ఈ 3 ముక్కల్లో ఏది స్వీట్గా ఉంటుంది అంటారు? మధ్యలోది అంతా బాగుంటుందండి. మధ్యలోది స్వీట్, ఎందుకంటే అవును. మొదటిది కాస్త ఉప్పుగా ఉంటుంది, అవునండి. ఈ స్టార్టింగ్ లో. అవునండి. లాస్ట్ది కొంచెం చప్పగా ఉంటుంది. అవును. కానీ మధ్యలోది, అంటే ఆ చెరకు కర్రకు ఉన్నటువంటి స్వీట్ అంతా మధ్యలో ఉంటుంది. అవును. యాక్చువల్గా కరెక్ట్. అది ఉంటుంది. ఎస్. ఈరోజు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, ఇందులో మీరు అన్నట్లుగా ఏంటంటే సంఘానికి కానీ దేశానికి కానివ్వండి బ్యాక్ బోను యవనస్తులే, అవును. వాళ్ళ ద్వారా. అంతెందుకు, యేసు ప్రభు వారు సేవ చేసిన వయసు ఏంటంటే 30 సంవత్సరాల వయసు. అవును. 30 సంవత్సరాల వయసులో ఆయన పరిచర్య 33.5 సంవత్సరాల వరకు చేశారు. అంటే మంచి నిండు యవ్వన ప్రాయంలో యేసు ప్రభు వారు సేవ చేశారు. అవును. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు రక్తాన్ని చిందించింది ఎవరయ్యా అంటే ఒక యవనస్తుడు. అవును. ఆయన పేరు యేసు. అవును. ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు యవనస్తుడు. అవునండి. కరెక్ట్. ఈ మాట నేను ఎప్పుడు వినలేదండి అక్కడ, ఒక యవ్వనస్తుడని. నిజంగా చాలా అంతే అద్భుతం. కదా బ్రదర్? అవునండి. కరెక్ట్. ఇప్పుడు ప్రపంచమంతా ఆరాధించే వ్యక్తి ఒక యవనస్తుడు. అవును. ప్రపంచం అంతా ఒక పేరును ఉచ్చరిస్తున్నారు, ఆ పేరు ద్వారానే ప్రపంచంలో ఉన్న బలమైన కార్యాలు జరుగుతున్నాయి, అతడు యవనస్తుడు. ఏమండి? కరెక్ట్. ఇప్పుడు ఆ యవనస్తుడి పేరు ద్వారానే ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని కోట్ల మంది ప్రజలు విమోచించబడ్డారు యవనస్తుడి ద్వారా. ఆ ఒక్క యవనస్తుడి ద్వారా ఎన్ని మహత్కార్యాలు జరిగాయి ఆ యవనస్తుడి ద్వారా. సరిగ్గా యవ్వన కాలంలో ఈరోజు ఒక యవనస్తుడికి మోడలు ఒక హీరో కాదు, లేకపోతే ఒక మంచి పాపులారిటీ ఉన్నటువంటి దైవజనుడు కాదు. ఆ యవనస్తుడికి మోడలు ఒక యవనస్తుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప మనకంత మోడల్ ఇంకెవరూ లేరండి. కానీ ఈరోజు యూత్ బాగా గొప్పగా వాడబడేటువంటి దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనలాగా ఉండాలనుకుంటారు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడండి. అవునండి. దేవుడు ఉదాహరణకి యేసన్న గారు దేవుడికి కావాలి, యేసన్న దేవుడు వాడుకున్నాడు, అయిపోయింది. దినకర్ గారు దేవుడికి కావాలి, దినకర్ గారు వాడుకున్నాడు, దేవుడు అయిపోయింది. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలంటే దేవుడికి దేవరాజు కావాలి, లేకపోతే దేవుడికి ఎలీజా కావాలి. మీరు మీలాగే ఉండాలి, ఏలియాలా ఉండాలి, దేవరాజులాగా దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం, వాళ్ళకిలా ఉండాలని. ఇమిటేట్ అనేది అది కాపీ కొట్టడం అనేది సరైనటువంటి క్రమం కాదు. ఇమిటేట్ గా ఉండడం. ఇప్పుడు చాలా మంది దేని కొరకు ఆశపడుతున్నారంటే ఇమిటేట్ చేయాలి. స్టీవెన్సన్ గారు ఉన్నారనుకోండి, మంచి దైవజనుడు, చక్కటి గాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి శ్రమలు పడి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన దేవుని సన్నిధిలో ఉండి ఒక అనుభవాన్ని సంపాదించి ఇప్పుడు ఆయన ఒక పాట పాడుతుంటే మాధుర్యంగా ఉంటుంది. అవును. అన్ని సంవత్సరాలు అనుభవం లేకుండా నువ్వు నిన్నే వచ్చి స్టీవెన్సన్ లా పాడేయాలంటే ఎలా కుదురుద్ది? ఈ విషయాలు గ్రహించాలి. యేసన్న గారు ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి శ్రమపడి ఆయన ఆ అనుభవాన్ని సంపాదించి, ఆ స్థాయిని సంపాదించి ఈ రోజు ఆయన ఒక పాట పాడుతూ ఉంటే సభంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఒక బలమైనటువంటి స్థితిలో నడుస్తుందండి. నువ్వు నిన్నగాక మొన్న కళ్ళు తెరిచి నిన్నగాక మొన్న వచ్చి నువ్వు పాడుతూ ఉంటే సభంతా దద్దరెళ్ళాలనుకోవటం ఎంత తప్పండి అది. దినకర్ గారు వాక్యం మాట్లాడుతూ అన్నారు, చెన్నైలో 400 మంది దినకర్లు ఉన్నారటండి. ఎట్లాగా? దినకర్ గారు ఈ లైటింగ్లో కళ్ళు బాగా ఆయనకి ఇబ్బంది అయిపోయి కళ్ళు మూసుకుంటూ స్వరం వణుకుతూ రమ్మనోచున్ అని అంటాడండి. ఆ పాట చాలా బాగుంటుంది. ఆయన వయసుకు తగ్గట్టుగా ఆయనకు ఉన్నటువంటి వయసును బట్టి ఆయన ఊగుతూ దాని కళ్ళు లైటింగ్ తెలుస్తూ పాడతారు. అదే ఆయన వయసుకి ఆయన లైటింగ్లు ఎక్కువ ఉంటారు కాబట్టి దాని విధానానికి ఆయనకి అలా అయింది. ఏమండి? అది ప్రపంచానికి చాలా ఆనందకరంగా ఉంది చూడడానికి. కొంతమంది యువకులైనటువంటి సేవకులు
60 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆయన పాడినట్టుగా 20 సంవత్సరాల్లో ఉన్నవాడు కూడా చక్కగా రమ్మనుచున్నాడు అని అందంగా పాడొచ్చు. వీళ్ళు కూడా ఏం మొదలు పెట్టారటండి, రమ్మనుచున్ అని మొదలు పెట్టారు. అంటే ఎందుకు అలాగే ఉంటాడు? కరెక్ట్. ప్రతి యవనస్తుడు పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ప్రభువా నా ఎడల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటని అడిగి తనులాగా వాడబడుతూ మొదలు పెడితే దినకరగారి కన్నా 2 రెట్లు ఎక్కువగా వాడుకుంటాడు. కాబట్టి యువతరానికి నేను ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనుషుల్ని ఇమిటేట్ చేయటం అనేది విడిచిపెట్టాలి. కరెక్ట్. అవును. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. అవును. వారి పట్ల కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అవును. అది ఏ ఉద్దేశమో గ్రహించి ఆ ఉద్దేశ ప్రకారంగా నడవాలి తప్పండి మనుషుల్ని ఇమిటేట్ చేయకూడదు. కరెక్ట్. రెండవది, అతి ప్రాముఖ్యంగా ఇప్పుడు యువతరం సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, మొబైల్స్ వచ్చిన తర్వాత వారి జీవితాలు, వారి సమయం, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఘోరాతి ఘోరంగా మారిపోయాయి. తల్లిదండ్రులకు అవిధేయులైపోయారు, విచ్చలవిడి జీవితానికి బానిసలైపోయారు. తల్లిదండ్రులకు ఇష్టం లేనట్లుగా వివాహాలు చేసుకోవడం, ప్రేమ వివాహాలు చేసేసుకోవడం, వాళ్ళ స్వేచ్ఛానుసారమైన జీవితానికి బానిస అయిపోవడం, ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే సినిమాలు చూసి నేర్చుకోవడమే. సినిమాల్లో ఉన్నది ఏంటంటే ప్రేమించుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం, చంపుకోవటం, ఒకరి మీద ఒకరు డైలాగులు వేసుకోవటం, హేళన చేసుకోవటం, గేలి చేసుకోవటం, ఇది ఎంజాయ్గా ఉండేది. దాన్ని నేర్చుకుని వీళ్ళ నిజ జీవితంలో కూడా దాన్నే పెట్టారు. తల్లిదండ్రులను ఎదిరించడం, ఎంతమందిని ఎదిరించి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, స్నేహితులను గేలి చేసి మాట్లాడడం, హీరోల్లాగా ఇమిటేట్ చేసి హీరోల్లాగా తలలు తయారు చేసి హీరోల్లాగా బట్టలు తయారు చేసుకోవడం, హీరోల్లాగా ప్రవర్తించడం, ఇదంతా ఎక్కడ చూసి నేర్చుకున్నారు? సినిమాలు చూసి నేర్చుకున్నారు. దీనివల్ల వచ్చేది ఏమైనా ఉందంటే తన సాక్ష్యం పాడు చేసుకుంటున్నాడు, తన జీవితం పాడు చేసుకుంటున్నాడు, తన యవన కాలపు లైఫ్ అంతా పాడు చేసుకుంటున్నాడు. చివరికి యవన కాలంలో నుంచి కౌమార దశలోకి వెళ్ళిన తర్వాత కూర్చుని బాధపడుతున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? యువకులందరూ అదే గమనించాలండి. నన్ను కన్నా నా తల్లిదండ్రులను నేను సన్మానించాలి, వారిని గౌరవించాలి, దైవజనులను గౌరవించాలి, నాకు దేవుణ్ణి పరిచయం చేసే దైవజనులను గౌరవించాలి, నన్ను జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ 2 విషయాల్లో వారు జాగ్రత్తగా ఉండగలిగారంటే భవిష్యత్తులో చాలా పైకి వస్తారండి. మరి తల్లిదండ్రులను గౌరవించని ఏ బిడ్డ కూడా పైకి రావటం అనేది చాలా కష్టం. సమాజంలో అటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. తల్లిదండ్రులకు అవధేయలేని వారు కనీ పెంచి పెద్ద చేశారండి. నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసిందండి యవనస్తుని. నవమాసాలు మోసిన తల్లి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు పెంచాడు తండ్రి. ఏమండి, వీళ్ళకి వయసు జ్ఞానం వచ్చిన తర్వాత 2 రోజుల క్రితం పరిచయమైనటువంటి ప్రియురాలకి ఒక లేఖ, కవితలు, కావ్యాలు రాస్తారు. కానీ కడుపులో పెట్టుకుని నవమాసాలు మోసి 20 సంవత్సరాలు పెంచినటువంటి తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ ఒక కవిత కానీ ఒక కావ్య కానీ రాస్తారండి వీళ్ళు? రాయరు. 2 రోజుల క్రితం పరిచయమైనటువంటి ఒక ప్రియురాలు గురించి, ఒక ప్రియుడి గురించి మాత్రం కవితలతో, కావ్యాలతో నీ ముఖము, నీ ముక్కు, నీ నోరు, నీ నడుము, నీ యొక్క విధానాలన్నీ కూడా వర్ణించడం మొదలు పెడతానండి. వారి కోసం చచ్చిపోతున్నారు కూడా కదండి. ఎంత అజ్ఞానం అండి. నీ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కోసం నువ్వేం చేసావు? తల్లిదండ్రులు జన్మనిస్తేనే కదా ఈ రోజు నువ్వు అంత అందమైన యువకుడు అయ్యావు. ఒకవేళ నీ తల్లిదండ్రులే గనక పోలియో చెక్కలు వేయించడం నీకు మానేస్తే గనక నేలను బడి పాకుతూ ఉండేవాడు రోజువి. ఒకవేళ తల్లిదండ్రులు సమయానికి గనక టీకాలు వేయించకపోతే గనక రకరకాల జబ్బులతో కూర్చునేవాడివి. ఇంత అందంగా ఉండేవాడు కాదు, ఇంత బలంగా ఉండేవాడు కాదు, ఒక అమ్మాయిని ప్రేమించాలనేటువంటి ఆకర్షణ నీకు ఉండేది కాదు. నేలను పాకుతూ ఉండేవాడు, లేదా జబ్బుతూ ఉండేవాడు. సమయానికి నీ తల్లిదండ్రులు టీకాలు వేయించకపోతే, పోలియో చుక్కలు వేయించకపోతే. ఇప్పుడు ఆ యవనస్తుడు అందంగా రెడీ అవటాక బట్టలు కూడా తల్లిదండ్రులు కొనిచ్చాడు, డబ్బులు. ఇంత శ్రమపడి ఇంత త్యాగం చేసినటువంటి తల్లిదండ్రుల మాట కాదని నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనే ఆలోచన నీకు రావటం అనేది ఎంత బుద్ధిహీనతది. కాబట్టి మొదటగా యువకులు తల్లిదండ్రుల మాటను గౌరవించాలి ఫస్ట్. ఏది ఏమైనా ఆ తల్లిదండ్రులు కూలి పని చేసుకుని బతికేవాళ్ళు కావచ్చు, కానీ తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. మా ఇంట్లో మా అక్కగారు ఎర్రగా ఉంటుందండి, ఎత్తుగానే ఉంటుందండి. నేను, తమ్ముడు, చెల్లెలు అందరూ కొంచెం కలర్గానే ఉంటాం, ఎత్తుగానే ఉంటారు, కలర్గా ఉంటారు. కానీ మా అమ్మగారండి పొట్టిగా ఉంటారు, నల్లగా ఉంటారండి మా అమ్మగారు. మా అమ్మను పక్కన పెట్టుకుని మేమందరం ఇలా నిలబడితే ఈవిడి పిల్లలైనా వేళ్ళు అన్నట్టుగా ఉంటుందండి.
మా అమ్మ నల్లగా పొట్టిగా ఉంటుంది. ఓకే. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా మా అమ్మని అమ్మ అని చెప్పుకోవడానికి మేము ఎవరూ సిగ్గుపడేవారం కాదు. మా అందరి మధ్యలో పెట్టుకుని చూపించేవాళ్ళం మా అమ్మని. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి. మా నాన్నగారు ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినా ఆయన మళ్ళా వయసు అయిపోయి చివరి దశలోకి వచ్చిన తర్వాత ప్రేమతో మేము ఆయన చేర్చుకున్నాం, ఆయనకు పరిచర్య చేసాం. మా చేతుల్లోనే ఆయన మా మధ్యలోనే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసాం. ఆయన మీద మేము భేదం చూపించుకుంది ఒక తండ్రి. కొన్నిసార్లు మా మీద ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. అయినా మేము ఆయన మీద ఏమి ఇబ్బందులు పెట్టకుండా, ఆయన్ని ద్వేషించకుండా ప్రేమించాం. ఒక తండ్రిగా ఒక బిడ్డగా మేము చేయవలసిన పరిచయం చేసాం. అంటే తల్లిదండ్రులను సన్మానించారు, తల్లిదండ్రులను ప్రేమించారు అనేటువంటి వాక్యం నెరవేర్పు కొరకు మేము అలా చేయగలిగాం. ఈరోజు నేను యువకులకు ఇచ్చేది అదే. మొదటగా తల్లిదండ్రులు సన్మానించాలి. రెండవదిగా దేవుణ్ణి పరిచయం చేసిన వాడు దైవజనుడు. దైవజనుడు పరిచయం చేయకుండా ఏ యవనస్తుడు కూడా ప్రభు దగ్గరికి రాలేదు, ఆత్మలో ఎదగలేదు, గొప్పవాడు అవ్వలేదు, సేవకులు అవ్వలేదు. ఈరోజు చాలా మంది యువకులు సేవకులు అయ్యారంటే వారు దైవజనుడు పరిచయం చేస్తేనే కదండి. ఈరోజు నేను సేవకుడు అయ్యానంటే మా పాలింగులో పాస్టర్ గారు ఉన్నారు, బాబురావు గారు, ఆయన మా స్థానిక పాస్టర్ గారు. వైబి అగస్టిన్ గారు, పిజే దేవసాయం గారు, పాల్ ప్రసాద్ గారు, ఎస్ కుమార్ గారు, వీళ్ళందరూ విజన్ ఫర్ ఇండియా టీం అండి. అగ్గిలాంటి దైవజనులు, మా ఆధ్యాత్మిక నాయకులు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో నేను సేవకుడు అయ్యాను. అలాగే ప్రతి సేవకుడు కూడా ఒక నాయకుడు. ప్రతి సేవకుడికి, ప్రతి యవనస్తుడికి ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి. ఇందుకు సేవకులకి చెప్పే సూచనలో ఇది మాత్రం మనం యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ప్రతి సేవకుడు కూడా ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఉండాలి. నాయకుడు లేకుండా ఏ సేవకుడు ఉండకూడదండి. తప్పకుండా ఒక నాయకత్వం ఉండాలి, ఆ నాయకుడికి లోబడాలి. ఆత్మీయ తండ్రిని గౌరవించాలి, ఆత్మీయ తండ్రికి లోబడాలి ఎప్పటికీ కూడా. కాబట్టి యవనస్తులు ముఖ్యంగా సేవకులకి సహకారం అందించే వ్యక్తులుగా ఉండాలి, సేవకులకు లోబడే వారిగా ఉండాలి. సేవకుడు యవనస్తుని నడిపించాలి తప్పండి, యవనస్తుడు సేవకుడు నడిపించకూడదు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఉన్నది ఏంటంటే ఈ యవనస్తులు అందరూ ఏం చెప్తే అక్కడ పాస్టర్ గారు అదే చెయ్యాలి. యవనస్తులందరూ ఎలా నడిపించమంటే పాస్టర్ గారు అలా నడిపించాలి. ఎప్పుడు స్టేజ్ దిగిపోమంటే అప్పుడు స్టేజ్ దిగి వచ్చేయాలి, అప్పుడు వీళ్ళు ఎక్కి డ్యాన్స్ వేయడం మొదలు పెడతారు. అంటే ఈరోజు యవనస్తులే సంఘాన్ని నడిపిస్తున్నారు కానీ దైవజనుని మాట మాత్రం వినట్లేదు. చాలా కుమిలిపోతున్నారు సేవకులు ఆ విషయాలు. కాబట్టి ఈరోజు ప్రతి సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు దైవ సేవకులకు లోబడి వారి చెప్పిన మాట విని సేవకు సహకరిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. రెండోది, సెల్ ఫోన్లకి విచ్చలవిడి జీవితాలకి బానిసలు కాకుండా, ముఖ్యంగా సెల్ ఫోన్లో మరి ఫేస్బుక్లు, వీటన్నిటి ద్వారా అపవిత్రమైనటువంటి కార్యాలకి, మరి సినిమాలకి, ఒక భయంకరమైనటువంటి వాటికి బానిసలైపోయి చాలా అసభ్యకరమైనటువంటి జీవితాలకు దిగజారిపోయారు. ఇంట్లోనే ఉంటున్నారు కానీ లోకమంతా వారి గుండెల్లో ఉండి చాలా భయంకరమైనటువంటి భ్రష్టత్వం వయసు రాకుండానే వారి జీవితాల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సెల్ ఫోన్లకి, మీడియా ప్రపంచానికి దూరంగా ఉండాలి, వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా నేను యవనస్తులకి అతి ప్రాముఖ్యంగా తెలియపరుస్తున్నాను. ఎక్కువ ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు ఉపయోగించటం, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, లేకపోతే ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ అవసరానికి మించి ఉపయోగించుకోవడం, సమయం అంతా వాటి దగ్గర పెట్టడం అనేది వారు జీవితంలో ఏమీ సాధించకుండా, జీవితంలో మరి ఏది చేయకుండా అసమర్థులుగా వారిని ఉంచేసిందండి. ఏం చేస్తున్నావు అంటే ఖాళీ అంటారంతే. అందరి నోటి అంటే వచ్చే మాట ఏంటంటే ఖాళీ. నిజమే, ఖాళీయే. ఎందుకంటే అపవాది వారిని మొత్తం ఖాళీ చేసేసింది. అందుకే ఖాళీ అంటారండి. ఎవరిని అడగండి ఏం చేస్తున్నావు బాబు, ఖాళీగా ఉన్నానండి. ఏం ఖాళీ అదంటే సాతానుడు వాళ్ళ జీవితం అంతటిని మొత్తం ఖాళీ చేసి పడేసాడండి. ఖాళీగా ఉన్న స్థలంలోకి ఎవరు వస్తాయంటే మనం వాక్యం చదవలేం కదండి. దెయ్యం విడిచిపెట్టిన స్థలాన్ని మరి 7 దెయ్యం తీసుకొచ్చి ఖాళీగా ఉండటం చూసి అక్కడ తిష్టేసి. ఈరోజు ఖాళీగా ఉన్నామంటే దెయ్యాలు తిష్ట వేస్తాయని అర్థం. ఈ రీతిగా యవనస్తులు చాలా మందిని అపవిత్ర ఆత్మ భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక మన యవనస్తుల కోసం ఎంత చెప్పుకున్నా తప్పదండి. వాళ్ళు సందేశం ఎంతైనా అవసరం, వాళ్ళకి సామెతల గ్రంథంలో ఉన్న విషయాలు ఎంతైనా అవసరం. వారు తాము తగ్గించుకోవాలి, చదువుల విషయాల్లో మెలకువ కలిగి ఉండాలి, మరి ఏదైనా సాధించాలి. ఈరోజు చాలా కనిపెట్టారు, ఎన్నో మిషనరీస్, లేకపోతే ఈ పనిముట్లు, కొన్ని వస్తువులు
ఇవన్నీ కనిపెట్టారు ఎవరు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, ఫారినర్స్ మిషన్స్ కనిపెట్టారు, లైట్లు కనిపెట్టారు, బల్బులు కనిపెట్టారు, మనం చాలా చెప్తాం కదండి, ఇవన్నీ కూడా వాళ్ళు కనిపెట్టారు. విలియం కేరీ ఎంత సామర్థ్యంతో పనిచేశాడు చూడండి. కొన్ని సంవత్సరాలు కష్టపడి భాష నేర్చుకున్నాడు, కొన్ని సంవత్సరాలు కష్టపడి అతడు అచ్చయంత్రాన్ని సిద్ధపరిచి ప్రింటింగ్ రెడీ చేసి ఎంతో ప్రయాసపడ్డాడు. రాత్రి పగలు ప్రయాసపడితేనే కానీ బైబిల్ తర్జుమా చేయలేదు. అంటే వాళ్ళ జీవితం అంతా రాత్రి పగలు కూడా సమర్పణ త్యాగం చేస్తేనే ఈరోజు పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ మన చేతిలోకి వచ్చింది. ఈరోజు యవనస్తులు వారి సమయం అంతా త్యాగం చేసి పుస్తకాలు రాయడంలో లేకపోతే ఇంకా దేవుని పని చేయడంలో బాగా ప్రయాసపడితే వచ్చే తరానికి ఒక గొప్ప సాహిత్యాన్ని అందించవచ్చు వాడు. కరెక్ట్. ఈరోజు ఏమీ చేయకుండా సమయం అంతా ఫోన్లో కూర్చోవటం వల్ల ఇక వచ్చే తరానికి ఏమీ ఉండదని అందించిన. మన పూర్వీకులు ప్రయాసపడ్డారు కాబట్టి మన తరంలో చదువుకోవడానికి పరిశుద్ధ గ్రంథమైన మన చేతిలోకి వచ్చింది. కొన్ని వాడుకోవడానికి కొన్ని వస్తువులు వచ్చాయి, కొన్ని పనిముట్లు వచ్చాయి. ఇక రాబోయేటువంటి తరానికి అన్నీ మనిషిని నాశనం చేసేవి అందుతాయి కానీ మనుషులకి మనుషుల్ని బాగు చేసే టెక్నాలజీ అందదు. ఎందుకంటే వీళ్ళందరూ సమయం అంతా ఈ ఫోనుల్లో వ్యర్థమైన సాహిత్యాలకి సమయం అంతా పాడు చేస్తున్నారు కాబట్టి వచ్చే తరానికి వీళ్ళు అందించేది ఏది ఉండదేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి యవనస్తులకి ఇచ్చే సూచన ఏంటంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడితే రాబోయే తరానికి అంత గొప్ప సాహిత్యాన్ని కానివ్వండి, లేకపోతే అంత గొప్ప నీతిని కానివ్వండి, ఒక గొప్ప పరిచర్యను సేవను మనం రాబోయే తరానికి మన పిల్లలకి మనం అందించగలం. అందుకే ఇప్పుడు సమయం వృధా చేయకుండా రాత్రి పగళ్ళు కష్టపడి వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, చదువులోనైనా, ఏదైనా కనిపెట్టడంలోనైనా బాగా కృషి చేయాలనేది యవనస్తులకు నేను ఇచ్చేటువంటి ఒక సూచన. అదే బ్రదర్. చాలా థ్యాంక్స్ అండి. మరి మీరు ఎన్నో అమూల్యమైన సూచనలు ఇచ్చారు, అటు దైవజనులకు కానీ, సంఘానికి కానీ, యవనస్తులకు కానీ ముఖ్యంగా చాలా అమూల్యమైన సూచనలు ఇచ్చారు. మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు వెచ్చించి మా కొరకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు చాలా వందనాలండి. చాలా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. మీకు కూడా మరి స్టూడియో వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఇది వేదికగా చేసుకుని నా యొక్క అనుభవాన్ని కొన్ని విషయాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీ యాజమాన్యం అంతటి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.